అన్నాడు. లేకేం మహారాజు రాజు గారు ఆయన తీసుకెళ్లి బ్లాక్ నైట్ అనే మూడో వేసాం. ఆఫ్టర్ 3 months ఊరి నుంచి నేర్చుకొని భార్య తాను సినిమాకి వెళ్తున్నారు. దట్స్ గుడ్ అని. ఇలా ఉంటాయి డిస్టర్బెన్స్, ఇంటలెక్చువల్ డిస్టర్బెన్స్ వ్యక్తి. లేకపోతే అనకార్డియం. అనకార్డియం అంటే షీర్ డిసీట్, చీటింగ్, డిసీట్, లయర్, థీఫ్ అన్నీ అంటే డబుల్ మైండ్ రెండు ఉంటాయి మనసులో. అంటే చేసేది ఒకటి, చేస్తున్నట్టు చూసేది ఒకటి. ఇద్దరు రెండు పక్షులు ఉంటాయి చెట్టు మీద, అరే ద్వాసుపర్ణ అలా ఉంటుంది. సాక్షిగా వాడు ఉంటాడు. అంటే కౌంటర్ చూసి ఇస్తాడు. వాడు చేయిస్తూ ఉంటే చేసేవాడు వాడు ఉంటాడు పాపం, ఎగ్జిక్యూటివ్. అంటే డబుల్ మైండ్ ఉంటుంది అనకార్డియం. అంటే ఒక శరీరంలో ఇద్దరు ఉంటారు. వాడు చేయిస్తూ ఉంటాడు, వాడు చేస్తూ ఉంటాడు. అన్యం అనస్మిన్ అభిజాత స్థితి అన్నాడు. అంటే ఒక పిట్ట తినే ఆనందిస్తూ ఉంటుంది, ఒక పిట్ట దాన్ని చూసి ఆనందిస్తూ ఉంటుంది. అలా ఇద్దరు ఉంటారు లోపల. అనకార్డియం చాలా డేంజర్, చాలా జాగ్రత్తగా ఉంటాడు. దే కమిట్ సమ్టైమ్స్ థెఫ్ట్, దే కమిట్ మర్డర్, దే కమిట్ సెల్ఫ్ అన్డూయింగ్ లేదా సెల్ఫ్ ఇంజరీ అండ్ సెల్ఫ్ వూండింగ్ ఆర్ వూండింగ్ అదర్స్ ఆర్ వూండింగ్ ఇంజరింగ్ అదర్స్. చేతిలో బ్లేడ్ ఉంటే అది పెట్టి ఎదుటి కోసేస్తారు. చిన్నపిల్లడు కోసారు అక్కడ పెట్టి వెళ్ళిపోతారు. అది చేతిలో ఉంటే వీడు కోసారని తెలుస్తుంది కదా, కోసారు అక్కడ పడేసి వెళ్ళిపోతాడు. లేదా ఒక్కొక్కటి తను కోసుకుంటాడు, కోసుకుని ఇలా కోసుకున్నాను అని చూపిస్తాడు. అంటే కోసుకునేవాడు ఒకడు, కోయబడేవాడు ఒకడు అన్నాడు. ఆయం హంతి నహన్యతే అన్నాడు. రెండు ఉంటారు వాళ్ళు, రెండు స్ప్లిట్ అయిపోయి ఉంటారు, స్ప్లిట్ పర్సనాలిటీ. ఇలాగ ఇంటలెక్చువల్ డిస్టర్బెన్స్ ఇవన్నీ ఈ మిగతా డ్రగ్స్. అనకార్డియం, ఓపియం. ఖచ్చితంగా ఇద్దరు బాగా దూరంగా వేరే వేరే ఉంటారు. భార్యకు భర్తగా ఉన్నవాడు ఒకడు, ఆ పైన చూస్తూ నిర్లిప్తంగా ఉన్నవాడు ఒకడు. ఈ నిర్లిప్తంగా ఉన్నవాడు ఈ భర్తగా ఉన్నవాడితో చెబుతాడు, భార్యని స్టేషన్లోనే కూర్చోబెట్టి, రైల్లోనే కూర్చోబెట్టి నువ్వు రెస్టారెంట్కి వెళ్ళి టిఫిన్ అవి తీసుకొచ్చి ఆవిడకి ఇవ్వక్కర్లేదు అని చెప్పేస్తాడు. నిర్లిప్తుడు సంసారానికి అంటాడు. అంటే ది పర్ఫెక్ట్ కౌంటర్లు అందరూ చేశాక పిల్లల్ని బొట్లో పెట్టి అమ్మేస్తాడు. ఈ రెండు డ్రగ్స్కి హ్యానిమన్ చెప్పినటువంటి సెంటెన్స్ ఏమిటంటే అట్టర్ ల్యాక్ ఆఫ్ కాన్షియన్స్. ప్రపంచంలో ఉన్న క్రైమ్లో 10వ వంతు ఈ రెండు డ్రగ్ల వాళ్ళు ఉంటారు. అట్టర్ ల్యాక్ ఆఫ్ కాన్షియన్స్, అంతరాత్మ సరిపోయినటువంటి మిగిలిన ఇంటలెక్చువల్ అండ్ బయోలాజికల్ షెల్ ఉంటుంది. దేర్ విల్ బి ఓన్లీ ఇంటలెక్చువల్ అండ్ బయోలాజికల్ షెల్ వితౌట్ వాట్ వీ కాల్ కాన్షియన్స్. యానిమల్ ఎంత స్టడీ చేస్తే ఎంత చేస్తే అది ఇచ్చాడో, అట్టర్ ల్యాక్ ఆఫ్ కాన్షియన్స్ అనేటువంటి మాట ఇవ్వడానికి వేద్దాం. అనకార్డియం వాడు డాక్టర్గా ఉన్నాడంటే పేషెంట్కి ఆర్తి కోసం విషం ఇంజక్షన్ ఇవ్వమంటే ఇచ్చేస్తాడు. మీరు 10,000 ఇస్తే క్లీన్గా చేసేస్తాడు. నిర్లిప్తుడు నాకు అంటదంటాడు. నేనేముంది వాడు ఏమన్నాడు చేసాను, మనకేమిటంటే దాన్ని పాప పుణ్యాల థియరీలు అంటే భయపడేవాళ్ళు పెట్టినారు. నేను వాడి థియరీ వాడికి చెప్పాను, కాన్ఫర్స్ మన దగ్గర ఏం లేవు, మీ దగ్గర నా దగ్గర అనకార్డియం వాడికి చెప్పాను. అంటే దెర్ ఈజ్ నథింగ్ దట్ హీ కెనాట్ డూ ఇన్ ది వరల్డ్. ఓపియం వాడు, అనకార్డియం వాడు. కనుక ఆ ఇన్స్టింక్ట్స్ కనిపించినాయంటే చిన్నతనంలోనే వాటిని రూట్అవుట్ చేసేటువంటి ట్రీట్మెంట్ ఇవ్వకపోతే దే విల్ బి ఎ మెనేజ్ టు ది సొసైటీ, టు ది ఫ్యామిలీ, టు ది పేరెంట్ అండ్ టు హిమ్సెల్ఫ్. చాలా డేంజరస్ థింగ్స్. ఒక నార్త్ ఇండియన్ రాజస్థానీ పోలీస్ ఆఫీసర్కి ఈ డ్రగ్స్ మెటీరియల్ ఒక 7-8 రోజులు బోధించాను. ఆయన వండర్ఫుల్ ఎనాలిసిస్ చేస్తున్నాడు క్రిమినల్స్ని చేసి, వై షుడ్ వీ హేట్ క్రిమినల్స్. మనకు హోమియోపతిలో కలిగేటువంటి జ్ఞానోదయం ఒకటి. మనకు తెలియకపోతే ఇవి డబ్బులను తెలియకపోతే ఏం చేస్తాం, వీ హేట్ దీస్ ఫెలోస్. కానీ ఇవి డబ్బులను తెలిసినప్పటి నుంచి దాని మీద డబ్బులు అనేది తెలిసిన దాని మీద కాన్ఫిడెన్స్ వచ్చిన కొద్దీ ఏం చేస్తాం, వీ పిటీ దీస్ ఫెలోస్ అండ్ ట్రై టు హెల్ప్ దమ్. సరైనటువంటి ఫ్రెటర్నిటీ అంటే బ్రదర్హుడ్ అంటూ పుడితే మీకు హోమియో అండర్స్టాండింగ్ ఆఫ్ పర్సన్స్ లో ఉండాలి, కానీ ఇంకో దాంట్లో పుడదు.
ఎట్లాగో ఈ ఫస్ట్ సెషన్ అయిపోవచ్చుగా ఇది. తర్వాత నెక్స్ట్ ఈ గ్రూప్ ఊరికే గుర్తొస్తుంది. వీళ్ళు పాపం దే ఆర్ నైదర్ క్రిమినల్స్ నార్ ఇంటలెక్చువల్స్. వాళ్ళు ఏడుస్తుంటారు, ఎమోషనల్ పేరెంట్స్. వీటిలోకి వస్తుంది మన నేట్రమ్ మూలం కథానాయకులు. వాళ్ళు ఎందుకు ఏడుస్తారో తెలియదు, ఎప్పుడు ఏడుస్తారో తెలియదు. అంటే ఈ కడవపాసకులు, సాహిత్యకారులు, ఇట్లాంటి వాడు ఈ కారులంతా ఇందులో ఉంటారు. అందులో లైకోపడి వాళ్ళు వీరింత కృషి చేశారని సన్మానిస్తే ప్లాట్ఫారం మీద ఏడుస్తారు. ఏమిటంటే మా కృషి గుర్తించేవాడు ఎవడు, ఈ రోజు ఎవడెక్కేవాడు అంటే గుర్తించిన రోజు నేడుస్తారు. ప్లాట్ఫామ్ మీద పెట్టి గుర్తిస్తే, గుర్తించకుండా ఉంటే మామూలుగా పులిగా మాట్లాడతారు. ఎక్సలెన్స్ ఆఫ్ ఎమోషన్స్ లైకోపొడియం వీప్స్ అండ్ థ్యాంక్స్ అన్నాడు. లైకోపొడియం వీప్స్ అండ్ థ్యాంక్లెస్ గా ఉన్నాడు. మంచి ధైర్యంగా కరేజియస్ గా మేనలే ఉంటాడు. ఒక్క మాట మీరు తామరింత కృషి చేశారంటే ఎవరికి కావాలంటాడు. ఇమోషన్ ఊరికే డిస్టర్బ్ అవుతుంది. ఎప్పుడు రావాలో ఎప్పుడు అక్కర్లేదో తెలియదు అనమాట. అలాగే హైపర్ టెన్షన్ మొదలైనటువంటి వచ్చి పెరాలిసిస్ కి హెడ్ అవుతున్నటువంటి వాడు ఒక 15 ఏళ్ల ముందు నుంచి ఎవరిని కవాలను వాడు చుట్టం వచ్చేయడానికైనా ఇలా తీసేసి ఇలా హ్యాండ్ కర్చి కళ్ళు తుడుచుకుంటాడు. చుట్టం వస్తే ఏడుస్తాడు ఏంటి అంటే ఇన్నాళ్ళ నుంచి రాలేదు, ఇవాడు వచ్చాడు. దాని అలా ఇంకొంచెం డిగ్రీ ఎక్కువ పెట్టి ఎవరితో వాడు చూసి అని ఏం చేస్తూ ఉంటాడు. ఒకడు పెరాలిసిస్ వచ్చిన తర్వాత వస్తుంది ఈ లక్షణం. పక్షవాతం వచ్చాక చుట్టాలు వస్తే ఏడు చేస్తూ ఉంటారు. ఎందుకు ఏడుస్తారంటే కంట్రోల్ తెలుసు, ఏడుతాను కదా వాళ్ళ ఉద్దేశం. ఈ గ్రూప్ లో ఉంటాయి. ఈ 3 గ్రూప్స్ బాగా గుర్తుంచుకోండి. మొదటి గ్రూప్ లో ఎక్కువ మంది సోరిక్ పీపుల్ ఉంటారు, ఎగారికస్ గ్రూప్ లో. రెండవ గ్రూప్ క్రిమినల్, అవుట్ రైట్ క్రిమినల్ అంటే సైకోటిక్. నన్ను చూసాం కదా మన అనాలిసిస్ లో. ఈ 3వ గ్రూప్ ఎక్కువ మంది సిఫిలిటిక్ మయతం ఉంటారు. అలాగే ఇంకొక పెద్ద కీనోట్ చర్మం, స్కిన్ ఆయిలీ అండ్ గ్రీజీ. చర్మం జిడ్డుగా చమురు రాసుకున్నట్టు ఎప్పుడు రుద్దుకున్నా అంతే, తాల్కం పౌడర్లో కొట్టుకున్నా అంతే, పొడి పొడిగా ఏం రాసుకున్నా మళ్ళీ ఆయిల్ కక్కిపోయేటప్పుడు నిగ స్నిగ్ధవర్ణం ఉంటారు. అలాగే సల్ఫర్కి ఈ నిగనిగా చెప్పలేము, డర్టీగా ఉంటుంది. వీడికి జిడ్డుగా ఉంటుంది, వీడికి ఫీల్ ఆయిల్. తర్వాత వీడు పేల్గా ఉంటాడు, అంటే పాలిపోయిన రంగు ఉంటుంది. వీడికి పేల్ నేట్రములు కూడా అంటే ఎనిమిక్ కండిషన్ కనిపిస్తూ ఉంటుంది మార్కెట్గా. వీడికి పాండు వ్యాధి లక్షణం అంటే రక్త కణాలు, ఎర్ర రక్త కణాలు తగ్గుతున్నాయని తెలుస్తూ ఉంటుంది. దానివల్ల మీకు బాగా గుర్తుండాలంటే ఇంకోటి చూద్దాం. స్వర భయపడుతున్నటువంటి వాడు ఏదో పెద్ద డిసప్పాయింట్మెంట్ లైఫ్ లో వచ్చిందనుకోండి, ఎమోషనల్ డిసప్పాయింట్మెంట్, భగ్న హృదయుడు, చదువుకుంటూ యూనివర్సిటీలో లవ్ చేశాడు, ఫెయిల్ అయిందనుకోండి, అక్కడి నుంచి నేట్రమో స్టిమ్యులేట్ అవుతుంది. అలా పాలిపోయే మనిషి పచ్చగానో తెల్లగానో గ్రీనిష్ ఎల్లోగానో గ్రీనిష్ వైట్ గానో వచ్చి గ్రీన్సీగా ఫేస్ తయారు. మనం విరహం అంటాం చూడండి, వాడి మొహం ఉన్న రంగులు విరహలే పట్టలేదు. నేట్రము ఆరోగ్యంగా ఉన్నటువంటి వాళ్ళు మ్యారేజ్ చేసుకుంటామంటే అందులో ఫెయిల్ అయ్యారంటే దట్స్ ఆల్ రైట్ అని లెట్ దెమ్ బిహేవ్ బెటర్ వన్ అండ్ లెట్ us have a better one అంటే ప్రాక్టికల్ గా ఫ్యాక్చువల్ గా ఉంటారు. మ్యారేజ్ చేసుకునే లోపల కకృతి పడరు, సంబంధం ఫెయిల్ అయితే డిసప్పాయింట్ గారు. బికాస్ సంథింగ్ ఈజ్ టు బి డన్ ఇన్ ఏ ప్రాపర్ మేనర్. అంటే ఇమోషనల్ డిస్టర్బెన్స్ ఉండదు. అన్నం దాకా నీళ్ళు దాకా నిద్రపోక చంద్రుడిని తిట్టి వాడిని తిట్టి ఇట్లాంటి నేత్రములో హోమ్ సిక్నెస్ ఉంటుంది పాపం. అంటే భార్య వదిలిపెట్టి ఎక్కడన్నా 10 రోజులు క్యాంపులో ఉన్నాడు అనుకోండి భర్త, అలాగే కృషించిపోతాడు. లేదా కళ వస్తే ఆమె కళలే కాల్చుతూ, స్మరణ అంటే ఆమె స్మరణే చేస్తూ ప్రబంధాల్లో చెప్పినట్టుగా ఉంటాడు. మోస్ట్ ఎమోషనల్ కలర్స్. లేదా బెటానిక్ లవ్ అంటారు చూడండి, ఆ రకమైనటువంటి సోల్మేట్స్ వాళ్ళు కొందరు ఏడుస్తూ ఉంటారు ఇందులో. ఏది నేట్రములు అంటే వారు మేము భావము చేత దంపతులం అంటాడు.
10-15 ఆళ్ళు వాళ్ళు యూరోప్లో ఉంటారు, వీడు ఇండియాలో ఉంటాడు. అంటే ఎట్లాగా మీరు దంపతులు ఉంటే ఆవిడ ఫోటో నా దగ్గర ఉంది, నా ఫోటో ఆవిడ దగ్గర ఉంది అంటారు. ఇట్లాంటి వాళ్ళంతా నేటర్పూర్ కిందకి వస్తారు. ఈ బాబుతో అమ్మమ్మ బాబుతో సినిమా సరుకు ఉంటుంది చూడండి, ఈ సరుకంతా తిరిగి కిందకి వస్తుంది. రొమాంటిక్ టైప్. నిజాం రొమాంటిక్ అంటే అది కాదనుకోండి, దిస్ ఇస్ రొమాంటిక్, మెంటల్ రొమాంటిక్. నేటర్మూర్ కిందకి వస్తారు వీళ్ళంతా. కనుక వాళ్ళు పాలిపోయిన రంగు, చిక్కిపోయిన శరీరం, తర్వాత రక్తం విరిగిపోయినటువంటి శాలో పేలర్ అనగా డిస్కలరేషన్ ఆఫ్ కాంప్లెక్షన్. వాళ్ళకున్న రంగు కాక అంతకంటే పాలిపోయి ఉంటారు. గ్రీనిష్ గా కానీ, వైటిష్ గా కానీ, ఎల్లోయిష్ గా కానీ మారిపోతుంది. తర్వాత ఎండ ఎక్కువగా ఉన్నా భరించలేరు. నెక్స్ట్ పాయింట్, చలి ఎక్కువగా ఉన్నా భరించలేరు. అంటే సఫర్ అవుతారు. వాళ్ళకున్న డబ్బులు ఎండలేకపోతాయి కానీ వాళ్ళు భరించగలగటం రెండు కూడా ఎక్స్ట్రీమ్స్ భరించలేరు. వింటర్లోనూ సఫర్ అవుతారు, సమ్మర్లోనూ సఫర్ అవుతారు. సమ్మర్లో ఉక్కిరి బిక్కిరిగా ఉంటారు, ఊపిరాడకుండా తక్కువగా మనుషులు. వింటర్లో అలా కృషించి నశించిపోతున్నట్టుగా ఉంటారు, కదలలేక ఓ మూల కూర్చుంటారు వెళ్ళి, ఊపిరాడకుండా తక్కువగా మనుషులు. వింటర్లో అలా కృషించి నశించిపోతున్నట్టుగా ఉంటారు, కదలలేక ఓ మూల కూర్చుంటారు వెళ్ళి. ఇది ఒక లక్షణం. తర్వాత లివర్ కంప్లైంట్, జ్వరములు, లివర్ జబ్బులు, డైజెస్టివ్ ట్రబుల్స్, జీర్ణ వ్యాసులు, ఇవి లాంగ్ స్టాండింగ్, చాలా కాలంగా వస్తూ పోతూ ఉంటాయి. రికరింగ్, లాంగ్ స్టాండింగ్ అండ్ రికరింగ్, చాలా కాలంగా వస్తూ పోతూ ఉంటాయి. పిల్లలు అయినా సరే, పెద్దవాళ్ళు సరే ఉండి దీంతో ఏమవుతుంది, స్కిన్ రింకిల్, చర్మం ముడతలు పట్టం, చర్మం ముడతలు పడిపోతుంది. తర్వాత హెయిర్ పాలిపోతుంది. తర్వాత షైనింగ్, నిగనిగలాడుతుంది పైన చర్మం సౌరు పూసినట్టు. ఇంకా ఇంకొంచెం ముందుకు వస్తే నీళ్లు పట్టడం, వడిమా నీరు పట్టుట అంటే కాళ్ళ గుత్తులు వాల్చడం, పాదాలు ఉబ్బరించడం, మొహం ఉబ్బరించడం, రెప్పలు ఉబ్బరించడం, క్రమంగా పొట్ట ఉబ్బరించడం, లివర్ ఉబ్బరించడం, లివర్ నీరు పట్టడం, హైడ్రోథొరాక్స్, జలోదరం అనే వ్యాధి రావడం. ఇంకా చేయగలిగింది ఏమీ లేదు. ఇది దీని కోర్సు. కనుక స్కిన్ జాగ్రత్తగా కాంప్లెక్షన్ మనం చూసుకోవాలి. నేట్రమూర్లో పెడుతున్న వాళ్ళని, చిన్నపిల్లలకి there will be folds on the brow, నుదురు మీద ముసలి వాళ్ళకి మళ్ళీ ముడతలు వస్తాయి. పసిపిల్లలకి వచ్చి జుట్టు రాలిపోతుంది, హెయిర్ ఫాల్. తర్వాత కుర్రవాడు మూట్లో ఎప్పుడు క్రాస్ అంటారు. క్రాస్ అంటే బక్క కోపం, మంగు పట్టు అంటారు చూడండి. అది ఎప్పుడు ఏడుస్తూ ఉసూరుమంటూ ఉంటారు. వీళ్ళకి ఆల్వేస్ క్రాస్ ఇన్ టెంపర్.
he will never be happy. The child looks like a little old fellow అన్నది ఇక్కడ కెంట్. అలాగా గంజిలే తెల్లగా గంజికెళ్ళి పోసినట్టు విరోచనాలు పెడుతూ ఉంటాయి. ఏదో వారం రోజులు పెడతాయి, వారం రోజులు తగ్గుతాయి, మళ్ళీ వారం రోజులు పెడతాయి, వారం రోజులు తగ్గుతాయి, వస్తూ పోతూ ఉంటాయి. ఉసూరుమంటూ ఉంటాడు. తర్వాత ది చైల్డ్ గ్రోస్ బోని, ఎముకలు మిగులుతాయి రాను రాను. బోని ఇది టెండెన్సీ పిల్లలకి. పెద్దవాళ్ళలో కూడా ఈ టెండెన్సీ ఉంటుంది, ఈ హిస్టరీ ఉంది. తర్వాత వీటితో పాటు ఇంకోటి కూడా ఉంటుంది. ఈ ఫీవర్స్లో మలేరియా టైప్ ఆఫ్ ఫీవర్స్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే లివర్ డిస్టర్బెన్స్ను మలేరియాను కోఎగ్జిస్ట్ అవుతాయి. పురాణ జ్వరములు అంటారు. ఇవి అడ్వాన్స్ అయిపోయి చివరికి ఈ చెప్పబడినటువంటి జబ్బుల్లో ఏంటనో ఒక దాంట్లోకి పెట్టేసి చంపేస్తాయి. ఇంకొకటి స్మార్టింగ్, చిమచిమలాడుతున్న చర్మం ఎక్కడ పడితే అక్కడ. అంటే ఉప్పు ఎక్కువ తినవాడికి లాగా వస్తుంది, చర్మం చిమచిమలాడుతుంది. తర్వాత ఫార్మికేషన్. ఫార్మ అంటే చీమలు, ఫార్మికేషన్ అంటే చిన్న చీమలు, ఎర్ర చీమలు కూర్చున్నట్టు పాకుతున్నట్టు. రాత్రి కూడా పక్క నిండా ఉన్నాయని చెప్పి ఊరికే దులుపుతూ ఉంటాడు, నిద్రపడదు. లేదా చొక్కాలు ఉన్నాయి అని దులుపుకుంటూ ఉంటాడు, ఇలా గోక్కుంటూ ఇట్లా ఉంటూ ఉంటాడు. ఇట్లా చీమలు కుడుతున్నట్టుంటాయి, సన్న చీమలు కుడుతున్నట్టు ఫార్మికేషన్ అంటారు. వీటికి ఆపాదం వస్తూ ఉంటుంది. నేటన్న వాడికి ఉప్పు ఎక్కువ తినే వాళ్ళకి ఉంటుంది. చూడండి, ఎవరికైనా ఒక 5-6 రోజులు బాగా ఉప్పు బాగా ఎక్కువ పెట్టి భోజనం పెట్టించండి, ఉంటుందో లేదు చూడండి. ఒళ్ళు కంపరం ఉంటారు, కంపరం వస్తుంది. దిస్ ఇస్ కాల్డ్ ఫార్మికేషన్. ఇంకా ఒళ్ళు ఒళ్ళు మంటలు, తాపంగా మంటగా ఉంటుంది. వేసవికాలంలో ఎట్లా ఉంది అట్లా ఉంటుంది. వడగాడు పోసుకుంటే ఎలా ఉంటుంది, ఆమోస్తరుగా ఉంటుంది. ఏం లేకపోయినా కూడా ఉట్టేప్పుడు కూడా. తర్వాత థర్స్ట్, దాహం మామూలు కన్నా ఎక్కువ. అలా గ్లాసులు గడగడ తాగేస్తూ ఉంటాడు. అంచేతనే బ్రయోనియా మొదలైన వాళ్ళు వీటి కింద ఎఫిలియేటెడ్ కాలేజ్ నేట్రమూర్ కింద వాళ్ళు దీనికి దిగరు. అంటే దాంతో క్యూర్ కానీ జబ్బులు సహం క్యూర్ అయినవి వీటి దగ్గరికి తీసుకెళ్ళి అప్లై చేస్తూ ఉంటారు, తగ్గిపోతుంది. హెడేక్స్, విపరీతమైనటువంటి హెడేక్స్, బాగా దాహంతో, ఎండ దాపంతో, చల్లగా ఉంటే హైగా ఉండేట్లుగా ఉంది, మరీ చలిగా ఉంటే భరించలేక, ఇలాంటివి ఉన్నప్పుడు నొక్కితే బాగా ఉంది మొదలైనవి. బ్రయోనియాతో తగ్గుతాయి, సగం తగ్గి టక్కన అయిపోతాయి. అప్పుడు నేట్రమూర్ వేస్తే పూర్తిగా తగ్గిపోతాయి. లేదా తగ్గిపోయి బ్రయోనియా టెనెన్తో పార్శ్వ నొప్పులు అవన్నీ తగ్గిపోతాయి. తగ్గిపోయి ఏడాది తర్వాత మళ్ళీ వస్తాయి. మళ్ళీ బ్రయోనియా వేస్తే తగ్గుతాయి, మళ్ళీ వస్తాయి. ఏం చేయాలి? నేట్రమూర్ వేయాలి. వేయకూడదు, వస్తాడు. బ్రయోనియా వేసి తగ్గాక నేట్రమూర్ చేయాలి. వేయకూడదు, నేట్రమూర్ వేయకూడదు. ఏ డీప్ డ్రగ్ కూడాను అక్యూట్ కండిషన్ లో వేయకూడదు, ప్రాణం తీసేస్తుంది. నెగటివ్ పాయింట్. వాళ్ళ తాలూకు ఎఫిలియేటెడ్ గా ఎవరున్నారో వాడి కింద ఉన్న డాక్టరో కంపౌండరో వాడి చేత ముందు చేయించాలి. వాడు కింద మీద పడతాడు. నార్మల్ కండిషన్ అంటే హెడేక్స్ మొదలైన ఉన్నాయి, మలేరియాస్. మీరు క్యూర్ చేయాలి ముందు, బ్రయోనియాతోనూ దేంతోనూ క్యూర్ చేసి. డైరెక్ట్ అప్రోచ్ నేట్రమూర్తో ఎప్పుడు డేంజరస్, నిప్పుతో చెలగాట. అందుకనే చాలా అగ్రవేషన్స్ వస్తాయండి. హోమియోపతిలో బాగా ఎక్కువ తగ్గుతుందంటారు అలాంటి దెబ్బతిన్న వాళ్ళంతా. అంటే మెటీరియల్ మెడికల్ సరిపోయిందని చెప్పి కన్నంలో పెట్టి సూటిగా చూసి నేట్రమూర్ కన్నం వేసేస్తాడు. హెడేక్స్ వాడికి మొట్టమొదటి కోసం వాడికి అలాగ తాండవం అయిపోతుంది, శివతాండవం.
ఓ ఓ ఓ గోల పెట్టేస్తాడు ఆ హెడేక్ వరుసన చేసి తర్వాత తగ్గి అమ్మ ఇక రాలేదు అంటే ఇంత తలనొప్పులు అపరందిగా వస్తుంది. బాగా ఇండికేట్ అయినప్పుడు కూడా అంతే మరీ డేంజరస్. నేట్రమూర్లో చూద్దాం చివరికి కాషన్స్ నేట్రమూర్లో స్పెషల్ గా ఉన్నాయి. కొన్ని 4-5 డ్రగ్గులు వేరే ఉన్నాయి. ఇవి గూండా డ్రగ్స్ అంటాం. వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళకి కావాల్సిన ఇప్పించి వాళ్ళ చేత మనం ఏదో తలకాయలు బదులు కొట్టించాలి కానీ లేకపోతే మన తలకాయ బదులు కొట్టాలి. ముఠా తత్వం వాళ్ళని ఎలా మేనేజ్ చేయాలో ఈ డ్రగ్స్ ఎలా మేనేజ్ చేయాలి. వాడి మీద ఎవడి ఇన్ఫ్లుయెన్స్ వాడిని పట్టించాలి. దుర్జనులను ఉపయోగించినట్టు ముఠాతత్వం వాళ్ళని ఉపయోగించుకున్నట్టు. నేట్రమూరు ఎప్పుడు కూడా డైరెక్ట్ గా వేయకూడదు. ఎస్పెషల్లీ ఫిజికల్ సఫరింగ్ ఉన్నటువంటి కేసుల్లో నేట్రమూరు డైరెక్ట్ గా వేయవలసిన 2 కండిషన్స్. ఒకటి ఏంటంటే సన్ స్ట్రోక్ కొట్టి అక్యూట్ కండిషన్ చచ్చిపోతాడు అన్నట్టుగా చాలా నీరసంగా వెరీ డేంజరస్ కండిషన్లో ఉన్నప్పుడు నేట్రమూరు 3x ఒక 10-12 బిళ్ళలు ఇన్ని నీళ్లలో కలిపి బాగా ఒక 20-40 ఔన్సుల నీళ్లలో కలిపేసేయాలి. మామూలు బావి నీళ్ళు అయితే బెస్ట్, క్లోరిన్ నీళ్ళు అయితే ఈ నేట్రమూరు వెళ్ళిపోతుంది. లేదా కాచాల్సిన నీళ్ళైనా సరే కలిపేసి ఆ నీళ్లు తడవకు 2-3 చెంచాలు చదువు ప్రతి 10 నిమిషాలకి ఇస్తూ ఉంటే వాడికి వెంటనే ఒక అరగంటలో సేవ్ అవుతాడు. చచ్చిపోయే వాళ్ళు కూడా సేవ్ అవుతారు. అది ఆ ఒక్కదాంట్లో నేట్రమూరు సూటిగా వేయచ్చు. లేదా హెడేక్స్ కానీ మలేరియాస్ కానీ ఫిజికల్ సింటమ్స్ ఏం లేకుండా నేట్రమూరు మెంటల్ సింటమ్స్ చెప్పబోతున్నాం. మిస్ప్లేస్డ్ ఎఫెక్షన్స్ మొదలైనటువంటి వాటిలో సూటిగా CMO 50 ఇష్టం వేసేయచ్చు. ఎన్ ఓల్డ్ లేడీ మోర్ దాన్ 65 years మేడం బోవెట్ అని బ్రసెల్స్ లో ఒక 35 years ఉన్నటువంటి వాడు నన్ను లవ్ చేశాడని చెప్పి వాడి కోసం పాపం వేలు ఖర్చు పెట్టింది. అండ్ హీ స్పెండెడ్ హర్. వాడు బ్రసెల్స్ లో ఒక మిచ్యూర్ సైన్స్ వాడు నేను నిన్ను మ్యారేజ్ చేసుకుంటాను అన్నాడు. అప్పుడు 3 ఏళ్ల నుంచి ఏడాదికో మాట 4 రోజులు అంటే తీసుకున్నారు. ఊళ్ళో తిప్పేసేస్తున్నాడు. ఫేర్ వచ్చినప్పుడు ఆ డబ్బులు బుక్ చేసి వెళ్ళిపోతున్నాడు. ఆవిడ ఎలా సృష్టించి వాడి కోసం విరహపడి చచ్చిపోతుంది 65వ ఏట. అది నేట్రమూరు అంటే. ఆవిడే కాదు, నేట్రమూరు మెంటల్ వస్తే మనం అయినా కూడా 70 ఏళ్ళు అయినా సరే విరహం వస్తుంది. సరే వచ్చింది. ఆవిడ ఏం చేస్తారంటే మీరు కొంచెం బ్లాక్ మ్యాజిక్ చేయాలండి. ఇండియా నుంచి వచ్చిన వాళ్ళు ఇట్లాంటి బ్లాక్ మ్యాజిక్ చేస్తారని వాళ్ళ నమ్మకం. ఏమిటంటే వాడి మనస్సు మార్చాలని అమెరికంది. సూరిగా మారుద్దాం రేపు పొద్దున్న. ఎందుకంటే అరగంట మాట్లాడేది నేట్రమూరు తెలిసిపోయింది. మా హోస్టెస్కి ఆవిడ ఎదురు తెలుసుగా ఆవిడ రానియద్దంటారు. ఎందుకంటే ఆవిడంటే భయం. ఇంటికి వస్తే పోదుట. ఆవిడ రానిస్తే నేను ఇంట్లో వెళ్ళిపోతాను. సరే వెళ్ళిపోమని. సరే అయిన తర్వాత మర్నాడు మార్నింగ్ వచ్చాడు శుభ్రంగా. వెండి పంచపత్రాలు ఉత్తరణ ఎప్పుడు ఉంటాయి ఏ ఊరు వెళ్ళినా. దాంట్లో నేట్రమూరు 50 చేస్తాం ఇచ్చామండి. గోరీ వాటర్ ఉంది. తర్వాత నెక్స్ట్ ఇయర్ వెళ్ళిన తర్వాత హౌ ఈజ్ యువర్ స్వీట్ అని అడిగాను. అంటే ఏదో చేయకండి సార్, అది మీరు ఏమిటో పిచ్చిగా ఉంది. ఆవిడే ఒప్పుకుంది. నా షీ వెరీ గుడ్. ప్రతి సంవత్సరం వెళ్ళినప్పుడల్లా కనిపించి 2-3 రోజులు అలా కూడా ఉంటుంది. బ్రసెల్స్లో ఉన్నప్పుడల్లా ఉంటూ ఉంటుంది. ఏమీ లేదు మళ్ళీ వేస్తారని. అట్లాంటప్పుడు డైరెక్ట్గా ఓటేస్తాం. ఎందుకంటే ఫిజికల్గా ఏమీ లేదు. ఫిజికల్గా ఏమన్నా ఉండగా డైరెక్ట్గా నేట్రమూరు వేసామో ఆ తలకాయ నొప్పితో పాటు తలకాయని కూడా లేపేస్తుంది. 3x సన్స్ట్రోక్లో కనుక నేట్రమూరుతో సూటిగా తెలగాటాడినటువంటి వాళ్ళతో దెబ్బతిన్న వాళ్ళే చెబుతారు. హోమియోపతి ఏంటి బాగా ఎక్కువ తగ్గుతుందండి, లోపలంతా బయటకు వచ్చి తగ్గుతుందండి. పాపం దెబ్బతిని ఉంటారు. విపరీతంగా మంట ఎక్కిపోయి ఉంటుంది వాళ్ళకి. ఎక్కువ చేసి తగ్గిస్తుందని అంటారు. వాళ్ళకి ఆ నమ్మకం తీసేయటం మన తరం కాదు. అంత దెబ్బతింటారు. కనుక ఇది నేట్రమూరులో ఉన్నటువంటి తప్పిక ఎక్కువగా ఉంటుంది. దీంతో పాటు ఖర్చుతో పాటు హెవీనెస్ ఆఫ్ హెడ్, తలబరువు, ఈ లక్షణాల కాంబినేషన్ నేట్రమూరుది. ఇందులో ఒక్కొక్క లక్షణం మిగతా డ్రగ్స్ లో ఉండొచ్చు కానీ ఈ లక్షణాల కాంబినేషన్ మాత్రం నేట్రమూరుది. కాంబినేషన్ ఎందులో లేదు గుర్తుపెట్టుకోండి. స్మార్టింగ్ అంటే చర్మం చిన్నలాడటం,
ఫార్మికేషన్, చర్మం మీద ఎర్రచీమలు బాగుతున్నట్లుంటాం. బర్నింగ్, ఒళ్ళు మంటలు కొడుతూ ఉంటాం. థర్స్ట్, దాహం ఎక్కువగా ఉంటాం. హెవీ హెడ్, తల బరువుగా ఉంటాం. ఇవి కాంబినేషన్ ఉన్నాయంటే నేట్రమూరు క్రానిక్ పేషెంట్. కాన్వర్స్లీ ఎండలో తిరిగి ఈ లక్షణాలు వచ్చినాయంటే సన్ స్ట్రోక్ కొట్టింది, నేట్రమూరు వేస్తే అంటే తగ్గుతుంది. ప్రారంభించాలి. నేట్రమూరు మెంటల్ సింటమ్స్ మనం స్టార్ట్ చేయాలి. చెప్పండి. ఫస్ట్ మెంటల్ సిమ్టమ్ హ్యానిమన్ లాంగ్వేజ్ లో చెప్పాలంటే థాట్స్ కమ్ టు హిస్ మైండ్ ఇన్ స్పైట్ ఆఫ్ హిమ్సెల్ఫ్. థాట్స్ కమ్ టు హిస్ మైండ్ ఇన్ స్పైట్ ఆఫ్ హిమ్సెల్ఫ్. తనకు ఏ ఊహలు వస్తూ పోతుండునో తనకే తెలియదు, తన అధీనమున ఉండదు. In spite of himself. Thoughts come to his mind in spite of himself. అది హ్యానిమన్ సెంటెన్స్ కి ట్రాన్స్లేషన్. మనకి అంటే మామూలుగా మనం ఎరుగున్నంత వరకు ఆరోగ్యవంతమైనటువంటి మనస్సులో మనం థింక్ చేయటం ఉంటుంది, థాట్స్ రావటం కన్నా. వీడికి వాడు థింక్ చేయటం ఉండదు, థాట్స్ రావటం, వచ్చిన థాట్స్కి వాడు దాసుడై వాటిని ఎంటర్టైన్ చేయటం, అవి ఉన్నంతసేపు ఉండి వెళ్ళిపోతూ ఉంటాం, ఇంకో థాట్ రావటం అలా ఉంటుంది. ఇది నేట్రమూరు వాడి మనస్తత్వం మొట్టమొదటిగా. తర్వాత థాట్స్ పాస్ స్పీడీలీ ఇన్ ది మైండ్. ఊహలు వేగవంతముగా మనస్సులో పరుగెత్తుతుంటాం. ఇది దాంతోనే గొడవలకి కింద లెక్క. నెక్స్ట్ ఎమోషన్స్ డామినేట్ థాట్స్. ఆవేశములు అభిప్రాయములను వశమునందుకున్నాం. అంటే వాడికి అప్పుడు ఏ ఇమోషనల్ మూడ్ ఉంటుందో దాన్ని బట్టి ఫలానా వాడు మంచివాళ్ళు చెడ్డవాళ్ళు అని అనిపిస్తుంది, కానీ ఉన్న సిచ్యువేషన్ బట్టి వాడు అర్థం చేసుకుంటూ ఉండదు. దాన్ని అర్థం చేసుకున్నట్టుగా సిచ్యువేషన్ ఉంది అని చాలా వరకు సెల్ఫ్ డిసెప్షన్ ఉంటుంది. సామాన్యంగా దీంట్లో ఒకటి, దీనికి ఆపోజిట్ డ్రగ్ ఉన్నది, ఆర్జెంటినం నైట్రికం. అంటే విరుగుడు, ఇది వేస్తే అది విరుగుడైపోతుంది, అది వేస్తే ఇది విరుగుడైపోతుంది. సిల్వర్ నైట్రేట్, సోడియం క్లోరైడ్ మీకు తెలుసు వాటి రియాక్షన్. హోమియోపతిలో కూడా ఆ డ్రగ్ వేసినప్పుడు విరుగుడు చేయాలంటే ఇది వేయాలి, ఇది వేసినప్పుడు విరుగుడు చేయాలంటే అది వేయాలి. ఇట్లా ఉంటాయి. ఆ రెండు డ్రగ్స్కి మెంటల్ సిమ్టమ్ ఉంది, ఇది చెప్పబడినటువంటి. నెక్స్ట్ దీనికి కరాల కిందే ఉంటుంది. సామాన్యంగా అకారణంగా ఏడుపు నవ్వు వస్తూ ఉంటుంది. దే వీక్ అండ్ దే లాఫ్ వితౌట్ ఎనీ కాజ్. ఇగ్నేషియా కూడా గుర్తుంచుకోండి, ఇదే సిమ్టమ్ ఎగ్జాక్ట్ గా అందులో కూడా ఉంది. అంతేకాక ఇగ్నేషియాకి క్రానిక్ డ్రగ్ నేట్రమ్, అనగా ఇగ్నేషియాతో పూర్తిగా క్యూర్ చేయడానికి ఏమన్నా వ్యాధులు లొంగకపోతే, అంటే మయాజ్మిక్ కాన్స్టిట్యూషన్స్ లో
ఇగ్నేషియా పేషెంట్స్ ఉంటే టెంపరీగా మాత్రమే క్యూర్ అవుతుంది. అక్యూట్ కండిషన్ ఆఫ్ హిస్టీరియా కానీ ఇన్సానిటీ కానీ మొదలైనవి. అప్పుడు నేట్రమోర్ షుడ్ కంప్లీట్ ది ట్రీట్మెంట్. ఇగ్నేషియాతో సగం నివారణ అయినటువంటి కేసులన్నీ నేట్రమోర్తో నివారణ పూర్తి చేయవలసి ఉంటున్నాం. అంచేత ఏమంటారు, ఇగ్నేషియా ఈజ్ కాల్డ్ ది అక్యూట్ డ్రగ్ ఆఫ్ నేట్రమోర్ అండ్ నేట్రమోర్ ఈజ్ కాల్డ్ ది క్రానిక్ డ్రగ్ ఆఫ్ ఇగ్నేషియా. వీళ్ళు ఏడవటం మన పల్సటిల్లా కానీ ఆరమెటాలికం కానీ అలా ఉండదు. వాళ్ళు బాగా ఏడ్చేస్తారు. నేట్రమోర్ తాలూకు ఏడవటం సారోఫుల్, మొరోజ్ అండ్ డెస్పాండెంట్, అంటే చింతాక్రాంతులుగా ఉంటాం ఎంతసేపు. అంటే మెంటల్గా ఏడుస్తారు కానీ ఫేషియల్గా ఎక్కువ ఏడవరు నేట్రమోర్ వాడు. మరీ పట్టలేకపోతే అలా సైలెంట్గా ఉండి కళ్ళమ్మ నీళ్ళు ఎలా వచ్చేస్తుంటాయి నేట్రమోర్ వాడు. మరీ పట్టలేకపోతే అలా సైలెంట్గా ఉండి కళ్ళమ్మ నీళ్ళు ఎలా వచ్చేస్తుంటాయి. ఒక్కొక్కప్పుడు ఇన్సానిటీ కానీ హిస్టరికల్ మూడ్స్ కానీ ఉన్నప్పుడు రేరుగా పక్కపక్క ఇన్వాలంటరీగా నవ్వేయటం కానీ వెక్కి వెక్కి ఏడవటం కానీ ఉంటుంది. అది మెంటల్ కేసెస్లో మాత్రమే. మామూలుగా మెంటల్ సింటమ్స్ ఉన్నటువంటి నేట్రమోర్ పేషెంట్ బయటికి ఏడ్ చేయడం అనేటువంటిది ఉండదు. దీంట్లో ఆ పేషెంట్ వంక చూస్తే మీకు తెలుసుకుంటారు. ఒంటరిగా కూర్చున్నప్పుడు లేకపోతే 10 మందిలో కూర్చున్నా వాడు ఒంటరిగానే ఉంటాడు. అంటే మామూలుగా కాన్వర్జేషన్స్లో కానీ వాటిలో కానీ ఎక్కువ మిక్స్ అవ్వడం. వాడి ప్రపంచంలో వాడు ఉంటూ ఉంటాడు, మాలోకం అన్నట్లు. హీ లివ్స్ ఇన్ హిజ్ ఓన్ వరల్డ్ దో హీ ఈజ్ ఇన్ కంపెనీ. ఆబ్జెక్టివ్లీ హీ ఈజ్ ఇన్ కంపెనీ, బట్ సబ్జెక్టివ్లీ హీ ఈజ్ అలోన్. వాడు 10 మందిలో భౌతికంగా ఉంటాడు కానీ మానసికంగా ఒంటరిగా ఉంటాడు. అందుచేత వోకల్గా కాకుండా మెంటల్గా తనలో తను మాట్లాడుకుంటూ ఉంటాడు. కొన్ని డ్రగ్గుల వాళ్ళు వోకల్గా తనలో తను మాట్లాడుకుంటారు. వీడు మెంటల్గా తనలో తను మాట్లాడుకుంటూ మీరు వాడు వంక చూస్తే ఉండుండి అనుకుంటూ ఉంటాడు. అంటే ఎస్ అని, అఫ్కోర్స్ అని, ఈజ్ ఇట్ సో అని, ఇట్లాంటి ఎక్స్ప్రెషన్స్ వాడి ఫేస్లో క్లియర్గా కనిపిస్తూ ఉంటాయి. లేదా వాట్ ఈస్ ది ఫన్ ఆఫ్ ఇట్ అని, హౌ డూ యూ అకౌంట్ ఫర్ ఇట్ అని, ఇలాంటి సెంటెన్స్లు అంటున్నప్పుడు మనుషుల యొక్క ముఖ కవళికలు ఎలా ఉంటాయో అంటే ప్రశ్నార్థకములు, ఆశ్చర్యార్థకములు మొదలైనటువంటివన్నీ వాడి మొహంలో తమాషగా కనిపిస్తూ ఉంటాయి. తర్వాత ఉండుండి అంటూ ఉంటాడు. ఏమిటో సరే కానీ అన్నట్టుగా ఉంటుంది. ఇలాంటి ముద్రలు అంటాం చూడండి, ఇవన్నీ వాడి మొహంలో కనిపిస్తాయి. ఇది ముద్ర నజానాథ అన్నట్టుగా విడుకుంటాయి. అలాగే ఉండుండి అంటూ ఉంటాడు. ఆఫెన్ సైయింగ్ విత్ ఎమోషన్, ఆఫెన్ సైయింగ్ విత్ ఎమోషన్, ఫ్రీక్వెంట్లీ ఆఫ్ డిస్పైర్, అంటే ఆవేశముతో నిట్టూర్చుట, ఆవేశముతో నిట్టూర్చుట, తరచుగా నిరాశ అయ్యుండు. పెరియలు గడుపుతూ ఉండేది ఇంకా కొంచెం తర్వాత పెరుగుతూ వస్తాయి. నెక్స్ట్ మెంటల్ సింటమ్, దే లైక్ టు బి కన్సోల్డ్ అండ్ ఎంకరేజ్డ్. దే లైక్ టు బి కన్సోల్డ్ అండ్ ఎంకరేజ్డ్. ఇతరులు తమ్ము ప్రోత్సహించవలనని, ధైర్యము చెప్పవలనని, ఓదార్పు చేయవలనని ఉంటాయి. అంటే ఏదో బాధల్లో ఉన్నట్లు మరి నీకేం పర్వాలేదని ఒక ఎస్ట్రాలజర్ కానీ, ఒక సూట్ సేయర్ కానీ, లేదా ఒక పెద్దవారు ఎవరైనా వచ్చి నైనా ఇక్కడి నుంచి నీకు బాగుంటుంది అని అంటే మనకి కొంత అక్కడి నుంచి ఒక 5-6 రోజులు ఆ గ్యాస్తో సిలిండరు నిండి నడుస్తుంది, చేయాలి అని ఉంటుంది. పోనీ కదా అని ఎవరన్నా ఇది కనిపెట్టి సైకలాజికల్గా చేస్తే వెంటనే ఏమవుతుంది తెలిసిన, దే వీప్ వెన్ కన్సోల్డ్. ఓదార్చినతో ఏడుపు వచ్చును.
అంతవరకైతే పర్వాలేదు. దీనికి ఆల్టర్నేటివ్ ఐదర్ 6 క్వశ్చన్స్ ఉంటాయి. లేకపోతే కన్సోల్ చేస్తే ఇంకొక ఆల్టర్నేటివ్ ఏమిటంటే కొంతమందికి దే గెట్ ఇరిటేటెడ్ అండ్ ఎంకరేజ్డ్ అపాన్ దోస్ హూ కన్సోల్. ఎవరు తాము ఓదార్పు చేసిరో మంచి మాటలాడిరో వారి మీద పిచ్చి కోపం వచ్చి తిట్టుట అరుచుట చేయిస్తుంది. ఈ రెండిట్లో ఏదో ఒక ఆల్టర్నేటివ్ వస్తుంది మెంటల్గా. కోపం వస్తుంది. ఎవరు ఓదార్చితే వాళ్ళ మీద పిచ్చి కోపం వస్తుంది అన్నమాట. ఎవరు ఓదార్చుతుందరో వారిపై పిచ్చి కోపం వచ్చి అరచుతూ తిట్టుతుండదు. అంటే ఇవన్నీ కూడా నిన్న మనం చెప్పుకున్న ఒక్క సెంటెన్స్ కింద కరాలే కింద వస్తాయి. ఎమోషన్స్ డిస్టర్బ్. ఆ సెంటెన్స్ లైకోపోడియంలో ఒకలాగా అప్లై అవుతుంది, నేట్రమూర్లో ఒకలాగా అప్లై అవుతుంది. ఇద్దరికి కూడా ఫుల్లీ ఎమోషన్స్ డిస్టర్బ్. లైకోపోడియం వాళ్ళు, నేట్రమూర్ వాళ్ళు. నెక్స్ట్ ఇంకొక మెంటల్ సిమ్టమ్. ఎవ్రీ సెకండ్ దే లూజ్ ది ట్రెండ్ ఆఫ్ థాట్. క్షణక్షణము మనస్సునకు మరపు కలుగుతుండును. అంటే అడ్వాన్స్డ్ నేట్రమూర్ క్రానిక్ పేషెంట్కి పాపం మాన్యువల్గా ఏదైనా వర్క్ చేస్తూ ఉంటే కంటిన్యూటీ అందులో ఉంటుంది, కానీ మైండ్లో స్ప్లిట్ సెకండ్ ఏదో ఒక ఐడియా వచ్చి చేద్దామని ఈ పని అక్కడ పెట్టే లోపల ఏం చేద్దాం అనుకున్నాడో మర్చిపోతాడు. ఆ గదిలో ఉన్నటువంటి మీతో ఏదో చెప్పాలి, నిన్న ఎవరో చెప్పన్నాడు ఫ్రెండ్, ఇప్పుడు సడన్గా గుర్తొస్తుంది. ఈ పని వైండప్ చేసి ఇక్కడ పెట్టి మీ దగ్గరికి వచ్చే లోపల మీ దగ్గరికి రావాలని అది చెప్పాలన్న సంగతి మర్చిపోయి మళ్ళీ రొటీన్లో ఇంకో వర్క్లో పడిపోతాడు. చూసారా? అంటే ఒక క్షణంలో వచ్చి క్షణంలో మెరుపల్లే మాయమవుతాయి అభిప్రాయాలు, ప్రోగ్రామ్స్ అన్నీ కూడా. ఈ అర్జెంటు కబురు వాడికి చెప్పు అని టెలిఫోన్లో చెప్పుంటాడు ఫ్రెండ్. అది మర్చిపోయిన తర్వాత మధ్యాహ్నం మర్నాడు సాయంత్రం వీడు ఇంట్లో ఉండగా ఏదో పని చేస్తూ ఉండగా గుర్తొస్తుంది. గుర్తొచ్చి వాడికి చెబుదామని అనుకుని ఈ పని ఉంచుకుని అక్కడికి వెళ్ళే లోపల ఏం చెబుదాం అనుకున్నాడో మర్చిపోవటం కాకుండా అసలు చెప్పాలి అనేటువంటి సంగతి చెబుదాం అనుకున్నది కూడా వెళ్ళిపోతుంది. ఇట్లా వస్తుంది. లేదా ఏదో చెప్దాం అనుకున్నాం, ఏమిటో చెప్దాం అనుకున్నాం, ఏమిటో చెబుదాం అనుకున్నాం, అక్కడ అయిపోతుంది. ఎక్కడ పడితే అక్కడ హాట్ కరెంట్ బ్రేక్ అయిపోతుంది అన్నమాట. అలాగే మాట్లాడుతూ ఉండి మధ్యన మాట్లాడుతూ అన్నట్టు ఏమిటి మనం మాట్లాడుతుంది, ఏమిటి నేను చెప్పింది అని అంటారు. కాన్వర్సేషన్స్ కూడా అలాగే లెక్చర్స్లో ఏమిటి నేను ఇప్పుడు మన టాపిక్ ఏమిటి మనం మాట్లాడుకుంటుంది అని అడగవలసి వస్తుంది ఆడియన్స్. క్లాసులో స్టూడెంట్స్ని ఎక్కడున్నాం మనం అన్నట్టు ఇంతకుముందు నేను ఏమిటి చెబుతున్నాను అని అడగాలి. ఇట్లాంటి స్థితి గ్రాడ్యువల్గా నేట్రమూర్ అడ్వాన్స్ అవుతున్న కొద్ది మైండ్లో. అంటే ఇట్ ఇస్ అన్ ఆఫుల్ కండిషన్. అది మైండ్ రాను క్రమంగా ఎక్కువ అవుతుంది ఆ కండిషన్. దీని కిందికి కూడా వస్తారు ఉన్నారు వరుసన కొన్ని డ్రగ్స్ వస్తాయి, వాళ్ళు కూడా దీని కిందికి కూడా వస్తారు. ఆఫుల్లీ ఫర్గెట్ఫుల్. నేట్రమూరు, ఇగ్నేషియా, ఎనకార్డియం, ఎల్యూమినా, కెలేడియం, ఈ డ్రగ్స్ అన్నిటికీ ఇంత స్పీడ్గాను థాట్ రావటం, థాట్ మర్చిపోవటం అనేటువంటి కామన్ సిమ్టమ్ ఉన్నది ఇన్ని డ్రగ్స్కి కూడా. చూసుకోండి, ఎల్యూమినా, ఇగ్నేషియా, ఎనకార్డియం, కెలేడియం. ఇగ్నేషియాలో ఒక విషయం మాట్లాడుతూ వాళ్ళకి తెలియకుండా స్పీడ్గా ఇంకో విషయంలోకి వెళ్ళిపోతారు. ఇగ్నేషియాలో అంటే సగం కట్ అయిపోయి టాపిక్ ఇంకో దాంట్లోకి వెళ్ళిపోతారు, ఇంకో టాపిక్లోకి. మన వెనకటి రోజుల్లో ఈ సింగిల్ ప్రొజెక్టర్ సినిమా హాల్స్ ఉండేవి. అందులో పాపం ఆపరేటర్లు ట్రైనింగ్ లేకుండా వాడే ప్రొపరేటరు, వాడే ఆపరేటర్గా కొందరు ఉండేవాడు, హోమ్లీగా ఉండేది. వాడికి ఆ రీల్స్, సీరియల్స్ వాడు తెలిసేవిగో.
ఓ బొత్తి పెట్టుకుని ఒకదాని తర్వాత ఒకటి వేసేస్తూ ఉండేవాడు. వేస్తే ఆ పై రీల్లో హత్య చేయబడ్డటువంటి వాడు తర్వాత రీల్లో వచ్చి మళ్ళీ మాట్లాడుతూ ఉండేవాడు. రామశర్మ గారు ఉన్నారా? ఏమిటి, ఏ విధమైనటువంటి టెంపరీగా పర్మనెంటా? టెంపరీ. ఎలక్ట్రిసిటీ బోర్డు వారు ఉంటే మనకి ధైర్యం కొంచెం. బ్యాటరీ తగిలిస్తే మనం పని నడుపుకుంటాం, లేకపోతే చివరి వాళ్ళకి వినిపించాలి. సరే, అదే బ్యాటరీ నాన్నగారు క్యాంపుకి వెళ్ళినట్టు అక్కడ ఆఫీసులో తెలుసా? ఎలక్ట్రిసిటీ ఆఫీస్లో తెలిస్తే కరెంట్ ఆలస్యం అవుతుంది. బ్యాటరీ ఉందా? ఏరా బ్యాటరీ ఉందా? అంటే ఆ సందర్భంగా థాట్స్ కట్ అయిపోయి ఇంకో థాట్ వచ్చేస్తూ ఉంటుంది. ఇక్కడ ఇగ్నిషియా వాళ్ళు చూస్తే మాట్లాడుతూ ఉండగానే ఒక థాట్లోంచి ఇంకో థాట్లో వెళ్ళిపోతారు. ఏదో గృహకృత్యాల విషయాలు మాట్లాడుతూ ఉంటారు, ఇంతలోకే జాబ్ విషయాల్లోకి వెళ్ళిపోతారు. అక్కడి నుంచి న్యూస్ పేపర్లో మాట్లాడుతున్నారు. డిమార్కేషన్ కూడా మీకు సూచించారు వాళ్ళు. అలా ఒకదాంట్లోంచి ఒకదాంట్లోకి లీప్ అయి వెళ్ళిపోతారు ఇగ్నిషియా వాళ్ళు. ఒక్కొక్క ధోరణి ఒక్కొక్క 2-5 నిమిషాలు 5 నిమిషాలు ఉంటూ ఉంటుంది. టాపిక్ క్విక్ చేంజింగ్ రీల్గా వెళ్ళిపోతూ ఉంటుంది. వెళ్ళి మళ్ళీ ఒక అరగంట 30 గంట అయిన తర్వాత ఇందాక మాట్లాడిన టాపిక్లోకి మళ్ళీ వస్తుంటారు. సైక్లిక్ రిపిటేషన్ ఆఫ్ టాపిక్స్ ఉంటుంది ఇగ్నిషియాలో. ఎల్యూమినాలో కెలాడియంలోనూ ఉన్నటువంటిది వేరు. అది కేవలం మనం ఎరుగున్నటువంటి మరుపు అని పిలిచేటువంటి విషయం కాదు. అది ఇంకొక ఫినామినన్. పూర్తిగా మన వరల్డ్కి వాళ్ళ వరల్డ్కి ఒక రకమైనటువంటి మధ్యన వాటర్ టైట్, ఎయిర్ టైట్ ఫిల్మ్ ఉంటుంది. పోలీసిన్ డిమార్కేషన్ ఉంటుంది. అంటే చూస్తున్నటువంటి ప్రపంచం అంతా కూడాను ఒక పక్కన రన్ అవుతూ ఉంటుంది. మధ్యన అవుట్ ఆఫ్ ఫోకస్ కనుక అయితే తెర మీద సినిమా పడకుండా అవతల వెనక ప్రొజెక్టర్లో బండి నడిచిపోతూ ఉంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. అంటే కన్ను కనిపిస్తూ ఉంటుంది, వస్తువులు ఆకారాలు కనిపిస్తాయి, చెవి వినిపిస్తూ ఉంటుంది, అన్ని జరుగుతూ ఉంటాయి. మనస్సుకి ఇందులో ఏది కూడా జరగదు. కొంచెం ఊహించడం తమాషగా ఉంటుంది. ఎల్యూమినా వాళ్ళకి, కెలాడియం వాళ్ళకి అంటే మీరు అక్కడ కూర్చుంటాం అనేది తెలుస్తూ ఉంటుంది, కానీ మీరు ఇక్కడ కూర్చుంటాం అనేది తెలియదు. అంటే డీప్గా నేను ఇంకేదో మైండ్లో వర్రీలో ఉన్నాను అనుకోండి, మీరు అక్కడ కూర్చున్నట్టు కనిపిస్తుంది కానీ మీరు అక్కడ కూర్చున్నట్టు తెలియదు. అలాంటి మూడ్ ఉంటుంది. ఇప్పుడు మనం ఏదైనా పాఠంలో ఇమిడి ఉన్నప్పుడు గంట సేపు మీరు దీని వంక చూస్తున్నా ఈ రంగులు మీకు కనిపించవు. అంటే ఇంద్రియాలకి మనస్సుకి ఎక్స్పోజ్ అయి ఉంటుంది, కానీ ఎన్విరాన్మెంట్ పర్సన్కి ఎక్స్పోజ్ అయి ఉండదు. ఆ మధ్యన గ్యాప్ వస్తుంది. అది ఎల్యూమినా ఒకటి, కెలాడియం ఒకటి. కనుక రిజల్ట్ ఎట్లా ఉంటుంది? ఎవ్రీథింగ్ సీమ్స్ అన్రియల్. అది రిజల్ట్. ప్రపంచంలో జరుగుతున్నదంతా కూడా ఇది సత్యము కాదు. అంటే జగన్మిథ్యావాదం స్పష్టంగా ప్రత్యక్షంగా తెలుస్తున్నాడు. ఇదంతా జరుగుతుంది కానీ జరుగుతున్నట్టు లేదు. రిజల్ట్ ఏంటి? ఇక్కడ మిమ్మల్ని చూసి గోడవతలకు వెళ్ళాక ఇక్కడిని మిమ్మల్ని చూసాడో లేదో అనేటువంటిది వాడికి నిజంగా త్రికరణ శుద్ధిగా తెలియదు. అందులో ఏమి కపటం మోసం ఉండదు. ఇక్కడ మీతో మాట్లాడే అవతలకి వెళతాడు. మీతో ఇక్కడ చూడటం మాట్లాడటం అనేటువంటిది కేవలం ఒక థాట్ లాగా ఉంటుంది కానీ ఒక ఇన్సిడెంట్ లాగా ఉండదు. అంచేత మాట్లాడా లేదా అన్నది వాడికి తేలదు.
అంటే కంటిన్యూటీ ఇమేజెస్ ఎగ్జిస్ట్ అవ్వవు, అవన్నీ ఉంటాయి కానీ త్రూ టైం ఎగ్జిస్ట్ అవ్వవు పిక్చర్స్. మాట్లాడినా అంటే అది మాట్లాడామనేటువంటి ఐడియా ఎంటర్టైన్ చేశానా మాట్లాడానా అనేటువంటిది వాడికి తెలదు. అంటే మీతో మాట్లాడి వెళ్ళాక మీతో మాట్లాడటం అనేది జరిగిందా జరగలేదా అన్నది వాడికి జెన్యూన్ డౌట్. చెప్పాను మొన్న కాలేజీలో బాక్స్ ఖజానా పెట్టా, క్యాష్ బాక్స్ అన్ని జీతం అంతా వసూలు చేసుకున్నాక అందులో పెట్టి తాళం వేసేసి మళ్ళీ కాలేజీ ఆఫీస్ తాళం వేసి వచ్చేవాడు. మా కాలేజీ ఆఫీసులో హెడ్లర్ గారు హిందూ కాలేజీలో మేము చదువుకుంటున్నప్పుడు ఒక ఫర్లాంగ్ దూరం వచ్చాక ఆ లోపల ఉన్నటువంటి ఆల్మైరాను ఈ రసీదు పుస్తకాలు ఇవన్నీ పెట్టినటువంటి ఆల్విన్ షెల్ఫ్, తర్వాత ఆఫీసు మెయిన్ డోరు ఇవన్నీ లాక్ చేయటం అనేటువంటిది చేశానో లేదా అనేది వాడికి తెలియదు. మళ్ళీ ఇంత ఫర్లాంగ్ వెనక్కి వచ్చేవాడు. వచ్చి ఇవన్నీ ఈ తలుపు తీసి లోపలిది కూడా మళ్ళీ వెరిఫై చేసుకుని మళ్ళీ తలుపు వేసుకుని వెళ్ళేవాడు. ఇట్స్ సో హ్యాపీ. ఒక మాట అంటే అనుకోవచ్చు ఏదో అబ్జార్బ్డ్ ఇన్ సమ్ థాట్స్ అని. ఆఫెన్ హీ ఈజ్ లైక్ దట్ అండ్ జనరలీ హీ ఈజ్ లైక్ దట్. ఎల్యూమినా ఒకటి, కెలాడియం ఒకటి. తేడా రెండింటికి కెలాడియం ఫెలో ఆల్వేస్ ఇండల్జెస్ ఇన్ సెక్స్ థాట్స్. అది వాడు సెక్సాలజీ స్పెషలిస్ట్. కెలాడియం వాడు ఆల్వేస్ ఇండల్జెస్ ఇన్ సెక్స్ థాట్స్. ఒంటరిగా కూర్చుంటే హీ వాంట్స్ టు బీ లెఫ్ట్ అలోన్, గదిలో కూర్చొని, బికాస్ హీ వాంట్స్ టు ఎంటర్టైన్ సెక్స్ థాట్స్. అంటే కొన్ని పిక్చర్స్ ఊహించుకుంటూ ఉంటాం మైండ్లో, ఆ పిక్చర్స్ లివ్ చేస్తూ ఉంటాం అనేటువంటిది ఆ రకమైనటువంటి స్వర వాడికి ఎగ్జిస్ట్ అవుతుంది. చాలా చిత్రమైనటువంటి. తర్వాత ఈ న్యూడిస్ట్ ఫోటోగ్రాఫ్స్ ఉన్నటువంటి మ్యాగజైన్స్ కానీ పుస్తకాలు కానీ వాడు రూమ్లో పెట్టుకుని వాడు ఫర్ అవర్స్ టుగెదర్ హీ ట్రైస్ టు ఎంటర్టైన్ దెమ్ అండ్ డిరైవ్ సమ్ ఎంజాయ్మెంట్ అవుట్ ఆఫ్ దెమ్ సీయింగ్ దెమ్. ఇది కెలాడియంలో. అంటే ఒక రకమైనటువంటి అబ్నార్మల్ సెక్స్ ఇన్స్టింక్ట్స్, మాన్స్ట్రాసిటీస్ ఆఫ్ సెక్స్ ఇవన్నీ కూడా కెలాడియంలో ఉంటాయి. కానీ హోమోసెక్షువల్ ఇన్స్టింక్ట్స్ మాత్రం ఉండవు. సెక్స్ థాట్సే, సెక్స్ ఇంటెలిజెన్సే ఉంటుంది కానీ చాలా గ్యాస్ట్లీగాను బీస్ట్లీగాను ఉంటుంది. ఏదైనా సెక్స్ స్టోరీస్ చదువుతూ ఉంటే మైండ్లో ఆ పిక్చర్స్ సస్పెండ్ అయి ఉండాలని వాడికి ఉంటుంది, దానికోసం అని చెప్పి చదువుతూ ఉంటాం. అలాగే ఈ సినిమా పోస్టర్స్ కానీ ఏదైనా సెక్సీగా ఉన్నటువంటి ఏమైనా పిక్చర్స్ ఉన్నట్లయితే హీ స్టాండ్స్ దేర్ ఫర్ హాఫ్ అన్ అవర్ ఆర్ 45 minutes లుకింగ్ ఎట్ కెలాడియం. ఇది కూడా కలుపుకొని ఇందాక మనం చెప్పినటువంటి ఆ మెమరీ లేకపోవటం, ఎవ్రీథింగ్ అపియర్స్ అన్రియల్, ఈ రెండు కలుపుకుంటే కెలాడియం అనే డ్రగ్ వస్తుంది. సరిగ్గా కెలాడియం లాంటిదే బ్యూఫో అనేటువంటి డ్రగ్ కూడా. కాకపోతే మర్చిపోదగినంత పెద్ద థాట్స్ వాడి మైండ్లో అసలు ఉండవు. నేట్రమూర్కి కెలాడియంకి ఇంటెలిజెన్స్ ఉంటుంది, బ్యూఫో అన్డెవలప్డ్ బ్రెయిన్. వాడికి ఏమన్నా ఉంటే కొంచెం చిన్న 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 స్టంటెడ్ థాట్స్ బక్డప్ బై ఇమోషన్స్. అంటే మీరు మీ ఫ్రెండ్తో సినిమాకి వెళ్ళారంటే మీ మీద కోపం రావటం, చైల్డిష్ టైప్ ఆఫ్ బ్రెయిన్ ఉంటుంది అన్నమాట. మీరు ఇంటి దగ్గర విందు భోజనం చేశారట అంటే టక్కన నన్ను పిలవలేదనిపించడం, ఇట్లాంటి పిచ్చి ఐడియాలన్నీ ఉంటాయి. మీరు ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటే కోపం రావటం, ఇలాంటివన్నీ. అంటే చైల్డిష్ అన్డెవలప్డ్ బ్రెయిన్ ఉంటుంది. కొంచెం అంతలో కోపం రావటం, అంతలో సందేహం రావటం, మనుషుల్ని శంకించడం, అంతలో ఈర్ష్య, అంతలో అసూయ, చిన్న 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 చిన్నవి తిరుగుతూ ఉంటాయి వాడికి. అంతకంటే ఇంటలెక్చువల్గా గ్రోత్ ఉండదు వాడికి. ఇట్ ఈస్ ఎ చైల్డ్ బ్రెయిన్ అండ్ ఇట్ కెనాట్
be allowed to grow unless it is properly treated with bufo. నిన్న మనం చెప్పుకున్నాం చూడండి, సిఫిలిటిక్ మయోటమ్ అని. దాంట్లో ఫ్యామిలీస్లో ఉంటారు ఈ బ్యూఫోకి సంబంధించిన వాళ్ళు. అండ్ దే ఆర్ ఎనార్మస్లీ సెక్సీ ఇన్ దేర్ థాట్స్. బ్యూఫోర్ తేడా ఏమిటంటే కెలాడియంకి వీడికింది. కెలాడియం వాడు కేవలం సెక్సీ థాట్సే, మామూలు నార్మల్ సెక్స్కి సంబంధించిన ఇంటెలిజెన్స్ థాట్స్. హోమోసెక్సువలిజము, మాస్టర్బేషన్ థాట్స్, ఇట్లాంటివి మాన్స్ట్రాసిటీస్ ఆఫ్ సెక్స్ ఇన్స్టింక్ట్స్, బీస్ట్లీ థాట్స్ ఉంటాయి. అండ్ హీ వాంట్స్ టు బి లెఫ్ట్ అలోన్ టు ఇండల్జ్ ఇన్ హిజ్ ఓన్ వరల్డ్. ఈ తమాషా అయిన డ్రగ్స్, ఈ డ్రగ్స్ యొక్క యూసేజ్ తెలియకపోతే మిజరీలోంచి లైఫ్ని యువతలకి కొందరికి లాగటానికి చేతకాదు, వీలుండదు. కనుక కెలాడియం అలాంటిది. ఎల్యూమినాలో అలాంటి సెక్సీ థాట్స్ కానీ అట్లాంటివి ఏమి ఉండవు. అంతా బాగానే ఉంటుంది కానీ ఎవ్రీథింగ్ అపియర్స్ అండ్ రియల్. ఎల్యూమినా దాంతో కీనోట్గా తీసుకుని మిగిలిన డ్రగ్ అంతా అర్థం చేసుకోవాలి. ఎనకార్డియం, 2 persons exist in the same body, in the same mind also. అదే మైండ్లో ఇద్దరుంటారు. ఒకడు అవునంటూ ఉంటాడు, ఒకడు కాదంటూ ఉంటాడు. అదే టైంలో ఓడు ఊరికి వెడదామంటూ ఉంటాడు, ఒకడు వద్దంటూ ఉంటాడు. సినిమాలో ఓళ్ళలోంచి ఇంకోడొచ్చి మాట్లాడుకున్నట్టుగా చూపించేవాడు మరి చిన్నప్పుడు. ఘర్షణ అట్లా. అలాగే వీడికి ప్రపంచాన్ని చూస్తూ ఉంటే, ప్రపంచం అంతా కనిపిస్తూ ఉంటే చూస్తున్న మనిషి ఒకడు, లోపల తన వరల్డ్లో తను లివ్ చేస్తున్న మనిషి ఒకడు, ఇద్దరు వేరే ఉంటారు. ఈ ఇద్దరిలో వీడికి సామాన్యంగా ఒకడు క్రమంగా ప్రామినెంట్ అవ్వటం మొదలెడతారు. అయి ప్రపంచంలో ఔటర్ వరల్డ్ నుంచి తీసుకున్నటువంటి ఇంప్రెషన్స్, ఆబ్జెక్టివ్ ఇంప్రెషన్స్ అన్నీ కూడాను దే బికమ్ ఫాల్స్ టు హిమ్. దే అపియర్ కాదు, దే బికమ్ ఫాల్స్ టు హిమ్. ఆబ్జెక్టివ్ వరల్డ్ అంతా వాడికి ఒక తెర వేసినట్లు తెర వెనక ఉంటుంది. వాడి మైండ్ స్ప్లిట్ అవుతుంది. అందుకని ఈ ఎనకార్డియం కావాల్సిన వాళ్ళలో ఇన్సెనిటీ డిగ్రీకి వచ్చిన వాళ్ళని మీరు చూస్తే, ఇలా మనిషిని చూస్తూనే ఉంటే ఇతడు మన ఫాదర్, మన బ్రదర్, లేకపోతే నా చైల్డ్ అని తెలుస్తూ ఉంటుంది కానీ తెలియదు. చూస్తూ ఉంటే ఇప్పుడు బ్రదర్ అనుకో, బ్రదర్ కనిపించి బ్రదర్ అనేటువంటి పేరు మనకి మర్చిపోయేటట్లుగా ఎవడన్నా చేయగలిగాడు అనుకోండి ఒక మాంత్రికుడు. అలాగే ఈయన పేరు వెంకట్రామయ్య, ఆయన ఎలుగుండేట్టుగా గుర్తుంచి వెంకట్రామయ్య అనే పేరు మన మనస్సు నుంచి తుడిచేయగలిగాడు అనుకోండి ఎవడన్నా మాంత్రికుడు. అప్పుడు ఎలా ఉంటుంది మైండ్? అలా ఉంటుంది వెనకార్డియం. చాలా జాగ్రత్తగా సూక్ష్మంగా ఊహించాలి. అది బిగినింగ్లో వస్తుంది. అర్లీ స్టేజెస్లో ఎనకార్డియం వేయవలసినటువంటి అర్లీ స్టేజెస్లో వాళ్ళకి వెరీ వెల్ నోన్ పర్సన్స్ యొక్క నేమ్స్ మైండ్కి రావు. మీకోసం వీడు వచ్చేళ్ళాడు, ఎవరంటే వీడురా అంటాడు. తర్వాత ఫ్రెండ్స్ వస్తే దిస్ ఈజ్ మిస్టర్ అని టక్కన అడ్డంపడుతుంది. సో అండ్ సో ఇంట్రడ్యూస్ చేయడానికి. అంటే అక్కడ వ్యాక్యూమ్ వచ్చేస్తుంది, ఇంకేం లేదు. రోజు కలిసి తిరుగుతున్న వాళ్ళే కొలీగ్సే. పేరు దాకా వచ్చేటప్పటికి వారెవరో కొత్త వారు వస్తే వారిని ఇంట్రడ్యూస్ చేస్తాడు. వారి పేరు గుర్తుంటుంది, ఇంతకుముందే వింటాడు కనుక. వీరిని వారికి దిస్ ఈజ్ మిస్టర్స్ అని అక్కడ టక్కన ఆగిపోతుంది. అది అర్లీ, బాగా అర్లీ స్టేజెస్లో ఎనకార్డియంలో. అంటే టేకెన్ యాజ్ సేన్ అంటే ఒక డిగ్రీ దాటితే కానీ ఇన్సేన్ అనేటువంటిది కాదు కదా. అలాగే సంచిలో కూరగాయలు వేసుకుని వస్తూ ఉంటాడు, ఎనకార్డియం అర్లీ స్టేజ్లో ఉన్నాడు. ఏ సార్ ఏడు పట్టుకొస్తున్నారు, ఏం కూరలు కొన్నారు నడితే బీరకాయలని గుర్తురాదు, వెళ్ళి అని తీసి చూపిస్తాడు. అంటే మీరు ఆ డెవలప్మెంట్ ఎలా వస్తుందో ఆ డిఫెక్ట్ మీరు దాన్ని గమనించుకోండి. త్రూ డిగ్రీస్ వస్తుంది.
అంటే సంచిలో ఉన్న వస్తువుల పేరు వాడు మీకు చెప్పలేడు, మీరు కనుక వాడిని వెంటనే క్వశ్చన్ చేస్తే. మొదటి రోజుల్లో కొంచెం ఫ్యూ సెకండ్స్ తర్వాత చెబుతాడు, తర్వాత రోజుల్లో మరీ కష్టమైపోతుంది, వస్తువు తీసి చూపిస్తాడు. వెల్ నోన్ ఫ్రెండ్స్ ఫేసెస్ కనిపిస్తాయి, నేమ్స్ తెలియదు. బాగా ఎరుగున్నవాడు వాడు ఒక్కొక్కప్పుడు అఫెండ్ అవ్వటం కూడా ఉంటుంది అవతల వాడు. మరి తెలియదు కదా అనకాద్యం సంగతి. అలాగే ఇంకొంచెం డిగ్రీ ఇన్సేనిటీలోకి వెళ్ళిపోయాక పాపం బాలింతలు మొదలైన వాళ్ళకి వచ్చే ఇన్సేనిటీ అని చెప్పాను చూడండి, పెర్పరల్ ఇన్సేనిటీ కానీ, లేకపోతే ఆఫుల్ షాక్ మైండ్కి వచ్చి బిజినెస్లో దాంట్లో దెబ్బతిని వచ్చినటువంటి ఇన్సేనిటీలో కానీ ఒక రకమైన డల్నెస్ వస్తుంది. అలా భార్య పిల్లలు అలా కనిపిస్తుంటే చూస్తూ ఉంటాడు, ఏం తెలియదు అనమాట. వాళ్ళు నేను ఎవరిని అని భార్య వలవలవల ఏడుస్తుంది, అలా చూస్తూ ఇలా అంటాడు. అంటే ఆ పర్సెప్షన్లో పోతుంది. ఎంతో ప్రేమగా చూసేవాడు మనవాళ్ళని, పిల్లల్ని, వాళ్ళని తీసుకొచ్చి ఇదిగో మీ మనవాడు అని అంటే చూస్తాం, కటాఫ్ అయిపోయింది. కనుక అనకాద్యం ఇన్సేనిటీ చాలా తమాషగా హారిబుల్గా ఉంటుంది. ఇది అనకాద్యం, ఇది కెలాడియం. ఇట్లా మనం చూసుకోవాలి. నేట్రమూర్ ఇన్సేనిటీ అలాగా డ్వెల్లింగ్ అపాన్ హిజ్ ఓన్ థాట్స్. అంటే ఇక్కడ కీనోట్ ఏమిటంటే ఆరోగ్యంగా ఉంటే ఎన్విరాన్మెంట్కి థాట్కి ఫోకస్ కోజెన్సీ ఉంటుంది. ఇక్కడ స్తంభం ఉంటే మీరు స్తంభం కనిపిస్తూ ఉంటుంది, పుస్తకంలో మీరు ఏం చదువుతూ ఉంటే అదే కనిపిస్తూ ఉంటుంది. కానీ దానికి దీనికి గ్యాప్ ఎక్కువైన తర్వాత కళ్ళు పుస్తకాన్ని చదువుతూ ఉంటే మనస్సు ఇంకో దాన్ని చదువుతూ ఉంటుంది. దట్ ఈస్ డిసీజ్. అది మనలో కొద్దిగా వ్యాపకాయంత ప్రతివాడికి ఉంటుంది కనుక డిసీజ్ అని ఒప్పుకోం. అది పూర్తిగా లేకుండా బాగా కలిసిపోయినటువంటి వాడే పూర్తిగా హెల్దీ మ్యాన్ కింద లెక్క. అంటే ఒక పేజీ చదువుతున్నంతసేపు ఆ పేజీలో ఉన్నటువంటి అక్షరాక్షరములందు రచయిత యొక్క సారాంశం తప్ప మరి ఒకటి ఉండదు వాడికి. ఏది హెల్దీ మ్యాన్ అయితే. లేకపోతే ఏమవుతుంది, మళ్ళీ పైకి వచ్చి 2 సెంటెన్స్ మళ్ళీ చదువుకోవాలి ఏమిటి అని. ఎందుకని కన్నులోనూ మనసు యాంత్రికంగా సెంటెన్సెస్ చదువుతాయి, తానేమో దాని నుంచి కటాఫ్ అయిపోయి మైండ్ ఇంకెక్కడో బజార్లోకి వెళ్ళిపోయి. కనుక హెల్త్ డిస్టర్బ్ అవుతున్న కొద్దీ ఈ మధ్యన ఉన్న గ్యాప్ ఎక్కువ అవుతుంది. అవుట్ ఆఫ్ ఫోకస్ ఎన్విరాన్మెంట్ కింద థాట్ కింద. అంటే అప్లికేషన్ వీడి చేతిలో ఉండదు. థాట్ని ఎన్విరాన్మెంట్ మీద, వాతావరణం మీద, పరిసరముల మీద, తాను అనుకున్న దాని మీద ఊహను నియమనం చేయడానికి, నియమించడానికి వీడికి అధికారం క్రమంగా తగ్గుతుంది, వ్యాధి హెచ్చుతున్న కొద్ది. ఎందుకంటే దాని ఇష్టం వచ్చినట్టు అది పోతూ ఉంటుంది, వీలైనప్పుడు తీసుకొచ్చి పెడుతూ ఉంటాడు. ఇది ముఖ్యంగా నేట్రమూర్లో చాలా ఎక్కువ. ఊహ దాని ఇష్టం వచ్చినట్టు పెడుతూ ఉంటాడు. ఎన్విరాన్మెంట్ దాని ఇష్టం వచ్చినట్టు రాదు కదా, ఎక్కడున్నాడో అక్కడే ఉంటాడు. అందుకని వాడి లోకం వాడిది, ఈ లోకం ఇది, ఇట్లా మొత్తగా ఉంటుంది. ఏది ఇన్సేనిటీ అన్నాక డేంజరస్సా నాన్ డేంజరస్సా అనే పాయింట్ ఏముండదు. కాకపోతే వైలెన్స్ ఉంటుందా లేదా అన్నటువంటిది చూసుకోవాలి. ముఖ్యంగా నేట్రమూర్లో వైలెన్స్ రేర్గా ఉంటుంది. అనకార్డియంలో వెరీ డేంజరస్ హామిసైడల్ ఇన్స్టింక్ట్స్ ఉంటాయి. ఇన్సేనిటీస్ అన్నింటిలో హారిబుల్లీ డేంజరస్ ఇన్సేనిటీస్ 2 డ్రగ్స్ ఉన్నాయి. అనకార్డియం ఒకటి, క్యాంథారిస్ ఒకటి. క్యాంథారిస్ ఈ 2 డ్రగ్గులు అనకార్డియంలో అవతల వాడికి ఫిజికల్గా హారం చేసే ఇన్స్టింక్ట్స్ ఉంటాయి. ఇన్సెనిటీలో చేతిలో ఏది ఉంటే అది పెట్టి కొట్టేస్తాడు, లేదా బ్లేడ్ ఉంటే అది పెట్టి కోసేస్తాడు, లేదా ఏదైనా ఇనపది ఉంటే అది పెట్టి బొరబగలు కొట్టేస్తాడు. వికెట్ చేసేదేం లేదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. బాగా మెంటల్ షాక్ సడన్గా వచ్చిన తర్వాత ఈ ఇన్సెనిటీస్ డెవలప్ అయినటువంటి వాళ్ళలో హామిసైడల్ ఇన్స్టింక్ట్స్ ఎక్కువ ఉంటాయి అనకార్డియంలో. ఒక నిమిషంలో చాలా ఆఫుల్గా ఏడుస్తాడు, పిటియబుల్గా. ఇంకో నిమిషంలో ఆ పక్కన ఏది ఉంటే అది తీసుకుని స్మాష్ చేసి పారేస్తాడు అవతల, లేదా కరిచేస్తాడు, కండ బీకేస్తాడు. ఏం చేస్తాడో ఏం చేయడం అనేది ఏం లెక్కలో తెలియదు. జాగ్రత్తగా ఉండాలి అనకార్డియం ఇన్సెనిటీ. తర్వాత ముఖ్యంగా అనకార్డియం ఇన్సెనిటీలో బట్టలు తీసేసి రోడ్డు మీద నడుస్తాడు. అంటే
మదపిస్ అంటారు చూడండి, నిర్లక్ష్యం, ఇట్లాంటివి. ఎవడొస్తాడో రండి అని అరుస్తూ ఉంటాడు, రాళ్ళు విసురుతాడు, కర్రలు పెట్టి బాస్తాడు. ఇట్లాంటివి అనకార్యం ఇన్సెన్సిటీలో ఉంటాయి. కొంత రాళ్ళు విసురుతాడు, కర్రలు పెట్టి బాస్తాడు. ఇట్లాంటివి అనకార్యం ఇన్సెన్సిటీలో ఉంటాయి. కొంత ఒక్కొక్కప్పుడు 1-2 రోజులు ఆ రేవింగ్ మూడ్ లో ఉండి అలా ఉన్నవాళ్ళు కొందరు ఉంటారు. టైం అలౌ చేస్తే క్రమంగా ఈ మూడ్స్ ఎక్కువైపోతాయి. అవును, ఎప్పుడో ఎందుకు, దానికి లెక్కలు ఉన్నాయి కదా. 7 days సైకిల్, ఆర్ 14 days సైకిల్, ఆర్ 28 days సైకిల్. అంటే మూన్ అపోజిషన్ సన్ పూర్తి రోజు చోట ఉంటారు. అమావాస్య మళ్ళీ మూన్ 90 degrees సన్, 4 కార్డినల్ పాయింట్స్, 7 days 7 days 7 days. మామూలు ఇన్సెనిటీస్, మామూలు మన జ్వరాల గిరాల సృష్టిల్లో కూడా ఈ సైకిల్స్ ఉంటాయి, కానీ మనం గమనించడానికి వీలున్నంత ఇన్సిడెంట్స్ ఉండవు. వాళ్ళలో మాత్రం మీరు టక్కన ఆ డేట్స్ తెలుస్తూ ఉంటాయి. అనకార్యం ఇన్సెనిటీస్ లో ఉంటాయి. సామాన్యంగా కొట్టేస్తాడంటే ఇంకేం లేదు. వాడు రాయలసీమ నుంచి తీసుకొచ్చి రాయలసీమ నుంచి గుంటూరులో ఉండేవాడిని నేను. అప్పటికి ఇంకా రాలే ఇక్కడికి. ఓ రూమ్ ఉండేది నాకు వేరే మెడిటేషన్కి. అక్కడ నేను మెడిటేషన్ చేసుకుంటున్న గంటన్నర సేపును ఎవరినో సుస్థిలు అది ఉన్నవాడు అక్కడ వచ్చి కూర్చుని నాతో పాటు మెడిటేట్ చేసుకుని వెళ్ళిపోతూ ఉండేవాళ్ళు. వాళ్ళకి తగ్గిపోతుంది, తగ్గిన అదో పద్ధతి. వీళ్ళు తీసుకొచ్చారు, నేను కడుపు కూర్చున్నాను, పక్కనే కూర్చున్నాను. మనకి తెలిస్తే మనకి మెడిటేషన్ ఎందుకు కుదురుతుంది? అంటే మై ఇగ్నోరెన్స్ అది ఫెలో వాజ్ ది కాజ్ ఆఫ్ మై మెడిటేషన్. సరే కూర్చున్నాడు, నాకు ఆనుకునే కూర్చున్నాడు, వాడి పక్కన తీసుకొచ్చిన వాడు కూర్చున్నాడు. సరే అంతా మెడిటేషన్ అయిపోయిన తర్వాత లేచి ఏదో హారతి అది ఇచ్చి తీర్థం ప్రసాదం తీసుకుంటున్నాడు. తీసుకుంటుంటే ఆ పక్కవాడు కొంచెం ఎడంగా నుంచో, అతను రాయలసీమ, అతను ఎడంగా నుంచో స్వామివారిని ముట్టుకుంటా ఉన్నాడు. కూడా అన్నాడు, లాగి తీసాడు అన్నాడు కదా. లాగి తీసేటికి ఈ 2 పళ్ళు ఇట్లా రక్తం వచ్చి ఇట్లా ఊడిపోయింది. అది అనకార్యం అంటే. అప్పటికి నాకు నా పక్కన కూర్చున్నవాడు ఎంత వీరాధీరుడో అప్పటికి అప్పుడు వాడు అన్నాడు, వారు పూజ చేసి తీర్థం ఇస్తుంటే మధ్యలో మాట్లాడతారు, వీళ్ళు బయటికి మళ్ళీ కొట్టపోయాడు. వాడు వెళ్ళిపోయాడు. అంటే రెండోది ఇస్తే ఇటు పళ్ళు వాళ్ళిపోతాడు. అప్పుడు తర్వాత చూస్తే ఎవరు గుర్తులేరు వాడికి. పెళ్ళాం గుర్తులేదు, పిల్లలు గుర్తులేరు, ఫ్రెండ్స్ గుర్తులేరు, ఆఫీస్లో ఎవరు గుర్తులేరు. తీసుకొచ్చారు వరుసన కూర్చుని ఇవన్నీ రాసుకుందామని చెప్పి ఓ రకంగా కొంత అప్పుడు ఆయుర్వేదంలో ఉండేది మన వ్యవహారం, హోమియోపతి రానప్పుడు తీస్తూ ఉంటే ఒక ప్యాడ్ ఉంటుంది చూడండి, అర్జెంటు ఆర్డినరీ అని చెప్పి రెక్కలు ఉన్నటువంటి గరుత్మంతుడు లాంటి ప్యాడ్. ఆ ప్యాడ్ ఉండేది కేస్ టేకింగ్కి. నాకు ఆ ప్యాడ్ తీసుకుని తెమ్మన్నా. అక్కడ విషయం కేసు హిస్టరీ బయటపడ్డది. ఆ ప్యాడ్ తెస్తుంటే వద్దు సార్ అది వద్దు సార్ అన్నాడు. ఇక్కడేదో కథ ఉన్నట్టు అంత అని ఆ ప్యాడ్ ఇలా ఓపెన్ చేయడానికి పెడితే, పిల్లలు గెలవండి సార్, వద్దు సార్, అది చీకండి సార్. ఏం చేస్తున్నాడు వీడు అంటే, ఫలానా చోట ఫలానా గవర్నమెంట్ ఆఫీసులో క్యాషియర్. ఏం జరిగింది అంటే, మనీ కొంత వాడేశాడు. అంటే గోపన్న రామదాస్ గారికి అసలు లేదు. అంటే మైనస్ భద్రాచలం. అందుకని వీడి మీద ఛార్జెస్ ఫ్రేమ్ చేస్తే అది అక్కడ పెట్టి ఉన్నాయి ఆ ప్యాడ్స్. దాని మీద చూశాడు, లాస్ట్ అక్కడి నుంచి మైండ్ పోయింది వాడికి. కనుక ఆ ప్యాడ్ అది తమాషగా కోయిన్సిడెన్స్. లేదా మన ఇంట్లో ప్యాడ్ కాకుండా ఫైల్ పెడితే అది వచ్చేది కదా. ఒకప్పుడు డివైన్ కోయిన్సిడెన్సెస్ మనకి చెప్పలేము. అంటే నేచర్లో మనం వాటిని
శ్రద్ధాభక్తులతో గమనించుకోవాలి. కానీ అది ఆ మెర్సిఫుల్ ఆల్మైటీ అంటారు చూడండి, అలాగా ఎక్కడికెక్కడ సొల్యూషన్స్ మనకు ఉంటూనే ఉంటాయి. అది కాకపోతే మన త్వరలో మనం ఉన్నాం, మన యూగోయిజం వల్ల ఆ ప్యాడ్ మోతేసి ఉంటుంది అంతే. అది తీస్తూ ఉంటే అది అవుద్దండి. ఆ దారాలు ఇప్పబోతూ ఉంటే కాళ్ళమి పడ్డాడు. ఈ ఫ్లాప్స్ తీస్తూ ఉంటే నా కొంప తీసాడు బాబోయ్, నా కొంప తీశాడు. అది విషయం. సరే ఈ ఊళ్ళో 2 నెలలు అనుకోండి అన్న, ఏవో కూడా చూశాను. మేము ఈ కేసు కొట్టేశారు అని చెప్పాం. ముందు కొట్టేశారు సార్, నేనే కొట్టేయించి అనుకుంటున్నాను. ఆ మర్నాడు వాడిని నన్ను వారి దగ్గరికి తీసుకెళ్ళాను. వాడే అంటే కొంచెం మైండ్ కోజెన్సీలోకి పడుతుంది. అంటే వాడు తీసుకొచ్చి వీడియో తీసుకురమ్మన్నాడు సార్, వాడు పొద్దున అన్నాడు. తప్పకుండా అంటాడు బుద్ధిమంతులుగా. కూర్చొని నీ మీద కేసు, అదిగో వారితో చెప్పాను, వీరితో చెప్పాను, అవన్నీ తీసేశారు, ఆ అమౌంట్ అంతా సర్దేశారు అని చెప్పాను. మొదనాడు దాని మీద ఉపన్యాసం. 3వ నాడు వాడే వచ్చాడు. 5-6 రోజులు అయ్యేటప్పటికీ వాడంతా వాడు సుందరకాండ చదువుకుంటాం మొదలుపెట్టాడు. అప్పటికి మనకి ఎనకార్డియమ్స్ అవి తెలియవు ఆ రోజుల్లో. అందుచేత ఆయుర్వేదిక్గా కొన్ని ఆయిల్స్ ముక్కులను చెవులలో వేసి, అయితే అక్కడ కూడా ఈ ఆసురమైన వైద్యం చేస్తారు. వాళ్ళని కొట్టడం, మడు మీద బాధడం ఇట్లాంటివి చేయకూడదు. ఇక ఆర్గనాన్లో హ్యానిమన్ చెబుతాడు ఈ ఇన్సెనిటీ కేసుల గురించి. ఈ లోపల కేజీలో ఉన్నటువంటి జీవుడు కాన్షియస్నెస్ మనందరికీ ఎట్లా సుఖం కావాలో వాడికి సుఖం కావాలి, మనందరికీ ఎంత తెలుసునో వాడికి ఎంత తెలుసునో తక్కువ తెలియదు. కానీ బ్రెయిన్ సెల్స్ నుంచి ఫిల్టరేషన్ దగ్గర మాత్రమే ఇన్సెనిటీ ఉంటుంది. ది ఇండివిడ్యువల్ నోస్ ఎవ్రీథింగ్ అండ్ హీ వాంట్స్ ఆల్ కంఫర్ట్స్ వీ వాంట్. He expects the same mercy and same kind treatment from us as we expect from others. Remember it. And that's it. Animal. రాసి నువ్వు సర్కస్ మేనేజర్ లాగా జంతువులు నడుస్తున్నట్లు ఇట్లా ఉండకూడదు. వాడిని కాన్ఫిడెన్స్ గెయిన్ చేసి నువ్వు వాడితో ఈక్వల్గా ట్రీట్ చేస్తున్నావు అని తెలిస్తేనే వాడికి ఇన్సెనిటీ తగ్గడానికి అవకాశం ఉంది, లేకపోతే లేదు. వాడి కేసు ఆఫుల్గా అయిపోతుందని హ్యానిమన్ రాస్తాడు. నీకెంత సుఖం కావాలో వాడికి ఎంత సుఖం కావాలి, అది తెలిసిన వాడు లోపల ఉన్నాడు. బ్రెయిన్ సెల్స్ ని జీవితాలకు మాత్రం తెలియని వాడు పనిచేస్తున్నాడు అంతే అన్నాడు. అది కొంచెం కష్టం. వాడు చెప్పిన హ్యానిమన్ గారు చెప్పిన మనం బోధపరచం కనుక అనకార్డియం వాళ్ళు అలా ఉంటారు. హామిసైడల్ ఇన్స్టింక్ట్స్ ఉంటాయి వాళ్ళకి. అలాగే క్యాన్సారిస్ట్ వాళ్ళు డ్యూ టు ఆఫుల్ పెయిన్ అండ్ బర్నింగ్ ఇన్ ది యూరినరీ ట్రాక్. క్యాన్సారిస్ట్లో మూత్రనాళం నందు దుర్భరమైన మంట, నొప్పి ఉన్న వ్యాధుల వలన ఆ మంట వచ్చేటప్పటికి కాన్షియస్ మైండ్ పక్కకి వెళ్ళిపోయి వైల్డ్ మైండ్ పనిచేస్తున్న కాసేపు మళ్ళీ కాస్త ఆ మంట తగ్గంగానే మళ్ళీ కాన్షియస్ మైండ్ వస్తూ ఉంటుంది. ఇది క్యాన్సారిస్లో. ఆ వచ్చినప్పుడు వాళ్ళకు ఉన్న సంస్కారానికి కానీ వాళ్ళు ఉన్న పెద్ద మనుషులకు కానీ ఏమీ సంబంధం లేదు. వాళ్ళు మాట్లాడేటువంటి బూతులే కాదు, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతారు. ఉమ్మేయటమే కాదు, తన్నటమే కాదు, తిట్టడం కాదు, మీ మీద రాళ్ళు వేసటం కాదు, బట్టలు విప్పు రోడ్డు పరిగెట్టడం కాదు. వాళ్ళు ఇష్టం అంటే మోస్ట్ ఆనరబుల్ జెంటిల్మెన్ హిదర్టు. అంత ముందు రోజు వరకు కూడాను చాలా పెద్ద మనుషులు ఎన్నడూ నోటెంబడి అవాచ్యమైనటువంటి మాట మాట్లాడనటువంటి వాళ్ళు టక 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 ఇష్టం వచ్చినటువంటి మాట్లాడుతూ ఉంటారు. ఆఫెన్ దే స్పీక్ ఆఫ్ జెనిటల్స్ అండ్ అబ్సీన్ థింగ్స్. బూతులు మాట్లాడేస్తారు. ఈ రెండు క్యాన్సారిస్ లో మాత్రం ఈ కారణం. ఓన్లీ యూరినరీ ట్రాక్ లో ఇట్ మే బి డ్యూ టు ది అల్సరేషన్, అంటే వెరీరియల్ గనోరియల్ అల్సరేషన్. అది ఇన్క్యూరబుల్ అయిన తర్వాత, లేకపోతే హస్బెండ్ నుంచి వయసుకి పాపం కాంటాక్ట్ అయ్యి లేడీస్ ఈ రకమైన ఇన్సెనిటీ వచ్చిన ఆఫుల్ కేసెస్ ఉన్నాయి. 4 సంవత్సరాల కింద శ్రీకాకుళంలో కాళ్ళు చేతులు కట్టేసి లోనటికి సెలంకి తీసుకుపోవడానికి ట్రక్లో ఎక్కించడానికి రెడీ అయినారు. అప్పుడు హస్బెండ్ కొని ఒక 2 రోజులు ట్రైన్ ఇవ్వండి చూద్దాం అని చెప్పి అక్కడ నేను ఉన్నాను. అప్పుడు ఉంటే చూస్తారా ఒక మాట, ఏమన్నా మనకు పదుగులు అవుతుందా, ఇలా గొడ్డును కట్టేసినట్టు కట్టేసి తీసుకెళ్ళిపోతున్నారు అని ఇడిచాడు.
సరే అయితే చూద్దాం అంటే గదిలో ఉన్నది, తలుపు వేసేసుకుంది. ఆ గదిలో ఏంటంత పెద్ద కత్తులు, బరువైన మేదరకెత్తి ఉంటుంది, అంటే పొలాల్లో పని. తలుపు తీసినా లోపలికి ఎవరన్నా వస్తే అవి పెట్టి చంపేసేస్తాను, రెడీగా ఎవడొస్తాడు రండి అని. ఆ కండిషన్లో తీసుకెళ్ళి ఎక్కడుందంటే ఆ గదిలో ఉంది అన్నారు. తలుపు వేసింది గది. ట్రీట్మెంట్ ఏమిటి చేస్తాం? షీ వాజ్ ఫుల్లీ నేకెడ్ అండ్ షీ నెవర్ ఓపెన్డ్ ది డోర్ ఫర్ ది పాస్ట్ 7 hours. నీళ్లు లేవు, మంచి నీళ్లు లేవు, తిండి లేదు, ఆ స్థితిలో ఉంది. నేను వెళ్ళి తలుపు కొట్టి అయినా చూద్దాం, ఊరికే ఎక్కించా, అక్కడి దాకా వెళ్ళి ఊరికే తిరిగి ఎందుకు రావాలి, కాకపోతే నేను తిరిగి వద్దాం అని అనుకుని మనకు ఫెయిత్ ఎవరి మీద ఉందో వాళ్ళని అమ్మాట తలుపుకుని తలుపు కొట్టాం, అంతే చేసేది. దట్ ఈజ్ వాట్ ఐ కాల్ మాస్టర్ సీజీ. తలుపు కొడితే ఎవరని, నేను మాట చూద్దామని వచ్చామమ్మా, నీకు ఒంట్లో బాగోలేదా అంటే బాగోలేదు, నేను చూద్దామని వచ్చాను అంటే చూసి మీరేం చేయగలరు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? చెప్పాను విశాఖపట్నం. ఇక్కడ ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ వీళ్ళు ఎవరన్నా వస్తే నేను ఒప్పుకోను, చంపేస్తాను. వాళ్ళు ఎవరు రారు, వాళ్ళు కనపడకూడదు, వాళ్ళు ఎవరు కనపడరు. అయితే తలుపు తీసి 7 hours తర్వాత తలుపు తీసింది. వాళ్ళు అమ్మ తలుపు తీసిందని రాబోతున్నారు, ఒక్కటి ఇచ్చేస్తుంది, మీరు అక్కడ కూర్చోండి తలుపు. లోపలికి పెడితే కంప్లీట్లీ నేకెడ్. నాకు ఒంట్లో సృష్టిగా ఉంది, ఏం చూస్తావు నువ్వు, నాకేం అర్థం చేసుకుంటావు అని అడిగింది. ఏం కాదు, నీ బాధ ఉంటూ కనుక్కుందాం అని వచ్చాను. నా బాధ ఇప్పుడు 7 సంవత్సరాలు నుంచి చెబుతున్నాను, వాళ్ళు అర్థం చేసుకుంటాం లేదు. ఏమిటని అడిగితే విపరీతమైన మంట, ఐఎమ్ డామ్ అఫ్రైడ్ ఆఫ్ పాసింగ్ యూరిన్, పాపం చెప్పింది ఫ్యామిలీ లేడీ. నిప్పులు మండించినట్టు, నిప్పులు అంటించి పోసినట్లు ఉంటుంది ఒంటేలు పోసుకుంటే. 7 సంవత్సరాల నుంచి చెబుతున్నాను, వీళ్ళు వినిపించుకుంటారు, డాక్టర్ వినిపించుకోలేదు, ఈయన వినిపించుకోలేదు, పిల్లలు వినిపించుకోలేదు అని చెప్పింది. 30 years సన్ ఉన్నాడు, నేను వినిపించుకుంటాను, నువ్వు తగ్గుతుందా, ఇప్పుడే మందు తెచ్చిస్తాను, తగ్గుతుంది, ఆ బట్ట కట్టుకుని కూర్చుంది. వెంటనే వెళ్ళి క్యాన్సర్ 30 ఓడోస్ తీసుకొచ్చి అరగంటలో నిద్రపోయింది. ఆ నిద్రపోవటం సాయంత్రం 6ంటికి నిద్రపోవటం, మర్నాడు పొద్దున 5ంటికి లేచి. గత 7-8 రోజుల నుంచి నిద్రలేదు. లేచి మొహం కడుక్కొని స్నానం చేసి శుభ్రంగా టిఫిన్ అవి తీసుకుని మిల్క్ కాఫీ అవి తీసుకుంది. నేను వెళ్ళి చూసి ఎట్లా ఉంది, బాగా తగ్గింది, ఇలాగే ఎప్పటికీ రాకుండా తగ్గితే నాకు బాగుంది అని అప్పుడు చెప్పింది. ఈ బాధ ఉన్నప్పుడు నాకు మతి ఉండదు, ఈ బాధ తగ్గగానే మతి వస్తుంది. ఈ బాధ ఉన్నప్పుడు నేను ఏం చేస్తానో నాకు తెలియదు. క్లీన్గా చెప్పేసి తగ్గండి. నోయింగ్ అంటే ఆ టైంలో క్రేజీగా ఉంటుంది, నోయింగ్ కాదు పాపం, ఆ బాధ ఉన్నప్పుడు. అప్పుడు మర్నాడు ఇంక వేయకాలం ఇంకోటి సరే పని చేస్తాం, ఆల్ఫాల్ పై చేసేది. బిలీవ్ మీ, 3rd day స్నానం చేసి పళ్ళు పువ్వులు పట్టుబట్ట కట్టుకుని ఆవిడ పళ్ళె నిండా పెట్టుకుని పూజ టైంకి ప్రేయర్ టైంకి తీసుకొచ్చి నేను ఉన్న చోటు రెసిడెన్స్ రిక్షా ఎక్కి. అది దీని తాలూకు ఇన్సెంటి. అంటే ఫిజికల్ కాదు చాలా టెంపరీ కాదు. కనుక ఈ 2 డ్రగ్స్ హామిసైడల్ ఇన్స్టింక్ట్స్ ఉన్నటువంటి ఇన్సెనిటీకి దారితీస్తాయి. ఇది కొంత సర్వే, ఇంకో మాట చూద్దాం. వీటన్నిటికీ కూడా తమాషా సగం వీటితో క్యూర్ అయితే నేట్రమోర్ క్యూర్ కంప్లీట్ చేస్తుంది. ఇప్పుడు చెప్పిన డ్రగ్స్ అన్నిటికీ కూడా. వెనకాడియంకి ఎంత క్యాన్సరిస్ట్, కానీ హోమియోపతిలో ఎక్కువ మందికి క్యాన్సరిస్ట్ ఎక్కడన్నా కాలితే దెబ్బలు తగిలితే ఫైన్ రాయటం తప్ప అంతకంటే ఎక్కువ దూరం వెళ్ళరు. ఆర్నిక ఎలా అయితే దెబ్బలు తగిలితే అన్నాను, క్యాన్సరిస్ట్ కూడా అలాగే దెబ్బలు తగిలితే దే హావ్ బికమ్ నోటోరియస్. దాని మెటీరియా మెడికా అనేది పక్కకు పడిపోయింది. కనుక కాలితే క్యాన్సరిస్ట్ అండి, రేకులు మొదలైనవి గుర్తుకుంటే హైపరికా అండి, అంతేగాని వాటికి వేరే మెటీరియా మెడికా ఉంది, మెంటల్ సింటమ్స్ మోడాలిటీస్ ఉన్నాయని పోయినాయి. అంటే వాటిని ఇండిపెండెంట్ గా డ్రగ్స్ గా కన్సిడర్ చేయడం అనేటువంటిది లేకుండా అంత రొటీన్ అయిపోయింది హోమియోపతిలో. కాల్తే క్యాన్సరిస్ట్ అనేది రైతే కానీ
కాలకపోయినా కూడా ఒక కేసుని కంప్లీట్గా క్యూర్ చేయడానికి క్యాన్సర్ ఇస్తూ అది ఒక డ్రగ్, దానికి ఒక పెళ్ళం పిల్లలు ఉన్నారు అన్నట్టుగా దానికి మెంటల్ సిమ్టమ్స్, మోడాలిటీస్, టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్స్, దాని తాలూకు పేషెంట్స్, దాంతో ఇండిపెండెంట్గా ట్రీట్మెంట్ ఉన్నాయి. ఈ నేట్రమూర్ కిందికి వస్తాయి ఇవన్నీ కూడా. అంటే ఇవన్నీ నేట్రమూర్కి అక్యూట్ డ్రగ్స్ అని, నేట్రమూర్ వీటన్నిటికీ క్రానిక్ డ్రగ్ అని చూస్తారు. ఇది వీటికి సంబంధం ఇప్పుడు చెప్పుకున్న దాంట్లో. సార్ లేదు లేదు, ఆవిడికి సఫరింగ్ రిలీవ్ అయ్యి గత 4-5 రోజుల నుంచి నిద్రలేదు. నిద్ర ఆటోమేటిక్గా ఆవిడికి నార్మల్ కండిషన్ రెస్టోర్ అవడం వల్ల వచ్చింది, కానీ క్యాన్సర్ ఇస్తుంది నిద్ర రాదు. అండ్ ది సఫరింగ్ వాజ్ రిలీవ్డ్, దేర్ఫోర్ షీ గాట్ ఇమీడియట్లీ ఎగ్జాస్షన్ అండ్ స్లీప్. ఈ సఫర్ అవుతున్నటువంటి ఇన్నాళ్ళు కూడా ఆ ఉన్న ఎగ్జాస్షన్ మరి లేదా, దాంతో వచ్చేస్తుంది ఆటోమేటిక్గా స్లీప్. తర్వాత ఇంకోటి హ్యానిమన్ చెప్పాడు, కెంట్ కూడా వెరిఫికేషన్ చెప్పాడు. ఇండికేటెడ్ డ్రగ్ పనిచేస్తున్నప్పుడు చాలా సఫరింగ్ ఉన్నటువంటి కేసుల్లో ముందు ది పేషెంట్ గోస్ ఇన్ టు న్యాచురల్ స్లీప్ విచ్ ఈజ్ నాట్ స్టూపర్, అండర్స్టాండ్ దట్ హీజ్ రికవరింగ్ అని. సరైన న్యాచురల్ స్లీప్లోకి వెళ్ళిపోతారు డ్రగ్ కరెక్ట్ అయితే, అంతకుముందు సఫర్ అవుతున్నటువంటి కేసెస్లో. ఇది దీని తర్వాత నెక్స్ట్ మెంటల్ సిమ్టమ్ నేట్రమూర్. మిస్ప్లేస్డ్ ఎఫెక్షన్. మిస్ప్లేస్డ్ ఎఫెక్షన్ అంటే ప్రేమలు, ఆపేక్షలు తారుమారగుట. మనం చెప్పాను కదా, పరిచయం ఉన్నవాళ్ళు, వీళ్ళతో కొలీగ్స్గా పనిచేస్తున్న వాళ్ళు, లేదా కొలీగ్స్ తాలూకు ఫ్యామిలీ మెంబర్స్, చుట్టుపక్కల ఎన్విరాన్మెంటల్గా ఉన్నటువంటి వాళ్ళు, ఆఫ్ ఆపోజిట్ సెక్స్, వీళ్ళు మొగాళ్ళు అయితే వాళ్ళు ఆడవాళ్ళు, వీళ్ళు ఆడవాళ్ళు అయితే వాళ్ళు మొగాళ్ళు, వాళ్ళ మీద మైండ్లో ఓ రకమైనటువంటి ఆపేక్ష, జాలి మొదలైనటువంటి ఫాల్స్ సెంటిమెంట్స్ డెవలప్ అవుతాయి. అయ్యో వాళ్ళు ఎట్లా, వాళ్ళ జీవితం ఎట్లా, వాళ్ళని ఇట్లాంటి ఫాల్స్ ఐడియాస్ వస్తాయి. బండి ట్రాక్ ఆఫ్ ది ట్రాక్ అవుతుంది. ఈ ఉత్తరాలు చూడు అన్నాడు 45 ఏళ్ల వయస్సు ఉన్నటువంటి ఒక 4 పిల్లల తండ్రి. ఇప్పటికి 15 ఏళ్ల కింద, అప్పటి నేను చెప్పిన వయస్సు. నాకంటే 8 సంవత్సరాలు పెద్ద వయస్సు, వరుసలో నాకు అన్నగారు వరుస అవుతారు ఆయన. ఏమిటి ఉత్తరాలంటే ఏమీ లేదు, నేను చాలా పవిత్రమైనటువంటి వాడిని, ఏకపత్ని వ్రతుడిని అయినప్పటికీ కూడాను నాకు వీళ్ళ ఎందున్నటువంటి భావములు పరమ పవిత్రములు, అహోరాత్రములు, వీళ్ళని గురించి ఆలోచిస్తూ ఉంటాను. దట్ ఈజ్ నేట్రమూర్. వాళ్ళ మీద తనకున్న భావములు పరమ పవిత్రములు అయితే అహోరాత్రాలు అవే ఆలోచించడం తనేవాళ్ళాక ఇలాంటి మూడ్స్ ఉంటాయి. తర్వాత బాగా వయస్సులో ఉన్నటువంటి వాడు, వీడిని మనం మ్యారేజ్ చేసుకుని వీడితో కాపురం చేసి ఉండిపోతే, వీడికి ఉన్నటువంటి బాధలు లేకుండా వీడికి సంరక్షణ చేస్తూ మనం ఉండిపోతే అని ఫ్యామిలీ మ్యాన్ చూసి 5-6 పిల్లలు ఉండి ఉద్యోగం చేసుకుంటున్నాడు చూసి అనిపిస్తుంది ఒక్కోవాడికి. అలాగే ఒక్కోడికి ఈవిడ పాపం హస్బెండ్ ఆవిడని అండర్స్టాండ్ చేసుకునే స్టేచర్ లేదు, ఆవిడ టూ డెలికేట్ అని ఆవిడని వాడికి ఇచ్చి ఉండవలసింది కాదు. అంటే రావణాస్ లాజిక్ అది. వాడు సీతతో అన్నట్టు సన్యాసి వేషం వేసుకొచ్చినప్పుడు ఎవడో వెధవలకి ఇచ్చి పెళ్లి చేస్తారు, ప్రపంచంలో వాళ్లే మునగాళ్ళు అని అనుకుని వీళ్ళు రా పిచ్చిగా ఏమయ్య అని ఉంటారు, ఇలాగే లైఫ్ ఇలాగే వేస్ట్ అయిపోతూ ఉంటుందిలే అన్నట్టు రావణాసు అని వాళ్ళ డిజైర్స్ అన్ని సప్రెస్ చేసుకుంటారు. అది పాతివృత్యం అనుకుంటారు, అది క్రైమ్ అని తెలియదు అన్నట్టు. అది రావణాసుడు లాజిక్ అంటారు దాన్ని. లేదా పూర్వాశ్రమంలో చలంగారి లాజిక్. అట్లాంటి వాళ్ళు ఆశ్రమమో దేహమో మారి లాజిక్ మారక తప్పదు. చలంగారికి ఆశ్రమం మారాక లాజిక్ మారింది, రావణాసుడికి దేహం మారాక లాజిక్ మారింది. తేడా. వాళ్ళిద్దరిని ఎందుకు కన్సిడర్ చేసేవంటే మిగతా వాళ్ళు అరటికెట్టు వాళ్ళు, తుక్కుమున్న కొడుకులు అసలు కన్సిడర్ చేయడానికి వీల్లేని వాళ్ళు. ఇది సెక్స్ పుస్తకాలు రాసేవాళ్ళు కానీ, సెక్స్ మ్యాగజైన్స్ ఎడిట్ చేసేవాళ్ళు కానీ, సెక్స్ పిక్చర్స్ వేసేవాళ్ళు కానీ, చూసేవాళ్ళు కానీ, దే ఆర్ నాట్ హ్యూమన్ బీయింగ్స్ టు బి కన్సిడర్డ్, దే ఆర్ రిఫ్రాక్ట్. ఉన్న వాళ్ళలో పెద్దవాళ్ళు మునగాళ్ళు కనుక వాళ్ళిద్దరిని కన్సిడర్ చేసాము, చెప్పుకోదగ్గ వాళ్ళు కనుక. ఏమనుకోకండి, దిస్ ఈజ్ మై ఫర్మ్ బిలీఫ్. నా గొంతు మీద కత్తి పెట్టినా కూడా ఈ విషయం ఏంటి.
ఇందులో రిఫార్మర్స్ అని అనుకుంటాను, వీళ్ళు రిఫ్రాప్ తప్ప దానికంటే లేని మాట్లాడేటువంటి వాళ్ళకి దీంతో అంటే హ్యూమన్ సొసైటీ మీద ఏదైనా కన్స్ట్రక్టివ్ ఐడియాస్ ఉన్నటువంటి వాళ్ళు రిఫార్మర్స్ అవుతారు. కానీ ఒక ఎమోషనల్ మెంటల్ ఇచ్చి క్రేజ్ రేవింగ్ మ్యాడ్నెస్ అలాంటి థాట్స్ ఉండి హెడ్లైన్స్లో పేపర్స్ వేసేవాళ్ళంతా రిఫార్మర్స్ కాదు. ఇప్పుడు దే ఆర్ క్రేజీ అండ్ ఇన్సేన్ అండ్ ఇట్ స్పీక్స్ ఆఫ్ సైకోసిస్. హోమియోపతిక్గా చేసే ఇక్కడ నేట్రమూరులో వీళ్ళందరికీ ఇదొక కాంపౌండ్ లాంటిది ఉంటుంది. చాలా జాలితో కూడినటువంటి ప్రేమ భావములు అసందర్భమైనటువంటి వారి యందు ప్రసరిస్తూ ఉండి రాత్రి తెల్లవారులు అలాగా దుఃఖిస్తూ కూర్చుంటారు అన్నమాట. వాళ్ళ గురించి ఇట్లా దుఃఖించేస్తున్నానంటారు. ఎన్ని రాత్రి పొగళ్ళు అలా గడిచిపోయినాయో నాకు ఆమెను గురించి అని కవిత్వం రాస్తాడు. నీకు గడిచిపోతే వాడికి వీడికి ఎందుకు ఆ కవిత్వం చదువుకోవాల్సినంత గతి ఎందుకు పట్టాలి? వై షుడ్ యూ బి ఎ న్యూసెన్స్ టు అదర్స్ టు రీడ్ యువర్ నాస్టీ పోయిట్రీ? ఇట్ మే బి యువర్ డిఫికల్టీ, ఇట్ మే బి యువర్ నేట్రమూర్. 1 dose ఆఫ్ నేట్రమూర్ వుడ్ హ్యావ్ డన్. దానికి పుస్తకాలు రాయటం ఎందుకు, కవిత్వం రాయటం ఎందుకంటే వై షుడ్ పీనలైజ్ ది పబ్లిక్ ఫర్ అవర్ డిసీజ్? తెలియాలి. దిస్ ఈజ్ ది ట్రూత్ ఆఫ్ ఇట్. అంటే మనం స్కెలిటన్ తీసి అక్కడ పెట్టి అంతే. ఇది మీరు చదవండి. అంటే వాడికి ఏం కర్మ పట్టింది? మన తుక్కు మన జబ్బు సింటమ్స్ అన్ని వాడు చదవటానికి పోయిటరీ కింద ఏదో సర్వీస్ మోటివ్ ఉంటే ఏ కృష్ణాచార్యలో మీరో ఇవన్నీ కేస్ హిస్టరీ రాసుకుని చదివితే ఫలం పాటుంది. కానీ అది కవిత్వం చదివితే వాడికి లాభం, మీకు లాభం. ఇది నేట్రమూర్లో ఉన్నటువంటి స్వరూపం. బాగా నెక్స్ట్ ఇంకా భయం కానీ, కోపం కానీ, విచారం కానీ, ఫియర్, యాంగర్, సారో, జలసీ అంటే ఈర్ష్య, అసూయ, మేలిస్, వీటిలలో ఏది వచ్చినా ది పేషెంట్ ఈజ్ నాట్ ఇన్ హిస్ కంట్రోల్. తన వశం ఉన్న తాను ఉండడం. భయం వేస్తే విపరీతమైనటువంటి భయం. వీడు మెంటల్ సింటమ్స్లో నేట్రమూర్ వాడి మెంటల్ సింటమ్స్లో కీనోట్. భయం వేసిన వాడికి he feels he is chased and he is hunted. తనను ఎవరో వెంటాడుతున్నారు, వెన్నాడుతున్నారు, వేటాడుతున్నారు. అది వాడి భావం. నేట్రమూరు కొద్దిగా ముదురుతూ ఉన్న కొద్దీ బజారు తను నడుతుంటే తన వెనక నడవకుండా ఎలా ఉంటారు మనుషులు? ముందు బజారు ఉన్నాక మందే తన వెనక ఎవరన్నా నడుస్తూ ఉంటే వాడు అంటాడు లుక్ సంబడి అది చూడు అంటాడు. వెనక పక్కన మీరు వస్తూ ఉంటే నేట్రమూరు వాడు మీతో చెప్పేది సీ లుక్ హౌ దట్ ఫెలో ఫాలోస్ దట్. వాడు ఫాలో వాడి పని మీద వాడు ఏడుస్తున్నాడు. కానీ నేను అబ్జర్వ్ చేస్తున్నాను, నేను బజారుకి బయలుదేరినప్పుడల్లా వెనక ఎవడో నన్ను అబ్జర్వ్ చేస్తున్నాను. అది నేట్రమూరు కొంచెం ముదురుతోంది. రైల్లో ఎక్కి కూర్చుంటే ఆ పక్కన కూర్చున్నవాడు ఇలా చూస్తాడు, ఏ మొహం చూస్తాడు, చూడ కళ్ళెట్లో మూసుకుంటారు. సీ హౌ దట్ ఫెలో అబ్జర్వ్ లుక్ అంటాడు. టిపికల్ నేట్రమూర్ అని వాడు ఎవడో తెలిసిన యూ మస్ట్ అండర్స్టాండ్ దట్ హీ సీక్రెట్ పోలీస్. బెల్జియర్ కూడా కొడుకు ఏమీ లేదు. వాడు కాకి చొక్కా చూసేవా అంటాడు. అంటే రైల్వే లైన్ మీద పాపం వాడు ఎక్కాడు, సాయంత్రం ఇంటికి పోదామని. ఇలాంటి హారిబుల్ థింగ్స్ ఉంటాయి. అంటే ఎవ్రీ వన్ ఈజ్ అండర్స్టూడ్ యాజ్ ఎ పోలీస్ మ్యాన్ లేదా యాజ్ ఎస్పీ, సిఐబి. ఢిల్లీ నుంచి వీడికి టెలిఫోన్ డైరెక్ట్గా ఉంది అంటాడు. మిమ్మల్ని ఎవరినో పట్టుకుని మీకు అసలు అట్లాంటిది ఉంటుందని కూడా తెలియకపోతే ఇది నేట్రమూర్ ఇన్సెనిటీలో మెల్లిగా అంటే మామూలుగా సేన కిందే లెక్క. వాళ్ళ ఉద్యోగం వాళ్ళు చేసుకుంటూనే ఉంటారు, వాళ్ళ జీతం వాళ్ళు తెచ్చుకుంటూనే ఉంటారు, పిల్లల్ని పోషిస్తూనే ఉంటారు. కొడుకుని చూసి అంటాడు, ఒరే ఎవరితో రా నువ్వు స్నేహం చేస్తుంది?
ఎవరు అనుకున్నావు అని తర్వాత వైఫ్తో చూతాడు. వీడింటో ఇన్ఫర్మేషన్ అంతా తీసుకెళ్లి పోలీసులకు ఇస్తున్నాడు. దట్ ఈస్ టిపికల్ నేటర్. వస్తువు ఏదో కనిపించలేదు, ఓ తోట పెట్టుకుని ఓ తోట వెతుకుతాడు. ఇంట్లో పిల్లలు పిల్ఫరింగ్ చెప్తూ మొదలెట్టారు అంటాడు. చిల్డ్రన్ కానీ గ్రాండ్ చిల్డ్రన్ కానీ, ఒరేయ్ తీసేవా లేదా, ఎక్కడ పెట్టావు చెప్పు. కొంచెం గ్రాండ్ సన్స్ కనుక అయితే పెద్దవాడు అవుతాడుగా వయస్సులో, ఇంట్లో అందరూ నన్ను ఇలా చేస్తేనే ఇంకేం చేయను అని ఏడుస్తాడు. సన్ను కనుక అయితే తను మిడిల్ ఏజ్లో ఉంటే వాడిని లెంపకాయలు కొడతాడు. ఎక్కడ పెట్టావు చెప్పు, ఏం చేసావు తీసావు. వాడు బాబోయ్ తెలియదు. తర్వాత అరగంట తర్వాత వీడి దగ్గరే ఉంటుంది వస్తువు, జేబులోనో ఎక్కడో ఉంటుంది. పెన్ను తీసావు లేదా, తెలియదంట. ఒక గంట అయ్యేటప్పటికి వాడికి పని తీసి జేబులు పెట్టుకుంటాడు. ఎక్కడుంది వాడు అక్కడ మళ్ళీ బ్రక్ కొడతాడు. నెట్ వీడు మనవాడు వచ్చి అడుగుతాడు, ఏం తాత ఎక్కడుంది ఏంటి అని అడుగుతాడు. ఎక్కడుంది దగ్గర విధవా, మెట్ల దగ్గర పడేయలేను. మోస్ట్ కన్ఫ్యూజ్డ్ టైప్ ఆఫ్ మైండ్ ప్రాబ్లం. అలాగే పోలీసులు కాకపోతే దొంగలు రాత్రిపూట ఇంటికి వస్తూ ఉంటే వెనక మనుషులు మాట్లాడుకుంటూ వస్తున్నారు. వాళ్ళు ఎవరో తెలుసా, వాళ్ళని పోనీ అని ఎలక్ట్రిక్ ల్యాంప్ దగ్గర నుంచుంటాడు. వాడు వెళ్ళిపోయాక వెనక నడుస్తూ వాళ్ళిద్దరూ అప్పుడప్పుడు నా వెంట పడుతూ ఉంటారు. ఎందుకంటే నైట్స్న శాలరీ తీసుకుని ఇంటికి వస్తూ ఉంటే అది బొరగా బొరగొట్టే తీసేసుకుంటారు వీళ్ళు. దే నో మై హౌస్, దే నో మై ఆఫీస్, నేను ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తానో వీళ్ళకి తెలుసు అని చెబుతాడు ఫ్రెండ్. పోలీసులు దొంగలు వీళ్ళిద్దరంటేనే ప్రత్యేకమైన శ్రద్ధ. అంతేకాక నేట్రమూరు వాడికి కళలు వచ్చినా రిపీటెడ్గా ఈ రెండు వస్తాయి. పోలీసులు తను తరుగుతున్నట్లయినా వస్తుంది, లేకపోతే దిక్కులేని చోట దొంగలు తను తరుగుతున్నట్లయినా వస్తుంది. డ్రీమ్స్ ఆఫ్ బీయింగ్ చేజ్ ఐదర్ బై పోలీస్ ఆర్ బై థీవ్స్. ప్రపంచంలో ఈ రెండు రకాలే ఉంటారు, మూడో రకం ఉంటారు. వాల్టేర్లో ఉండగా మేము వాల్టేర్లో చిన్న వాల్టేర్లో ఉండేవాడు ఒక లాయర్, లా పాస్ అయ్యి యూనివర్సిటీలో ఊరికే తిరుగుతూ ఉండేవాడు. కొన్ని కారణాల చేత వాడికి నేటమూరులోకి వెళ్ళిపోయేవాడు. లాస్ట్ డేస్లో పాపం ప్రతి వాళ్ళని కూడా వీడు బ్రహ్మానంద రెడ్డి తాలూకు మనిషి అనేవాడు. అంటే వాడి ఉద్దేశం తాను ఎలక్షన్స్లో కంటెస్ట్ చేస్తాడేమో భయపడి బ్రహ్మానంద రెడ్డి తన మీద కుట్ర చేసి తన్ని మర్డర్ చేయించడానికి దేశం అంతా నెట్వర్క్ వెళ్ళాడు అనేది. దాంతో పాపం ఓ రోజు రాత్రి ఇంట్లో ఉన్న సామానంతా తీసుకొచ్చి ఇంకో ఇంట్లోకి మార్చేశాడు. ఎందుకంటే ఆ ఇంట్లో తను ఉన్నారని తెలిసించడం వాళ్ళు వస్తున్నారని చెప్పాడు. ఆ మారుస్తూ ఉంటే వాకిట్లో ఒక ఆయన షావుకారు పాపం వేసవికారు మంచం వేసుకు పడుకుని ఉన్నాడు. వీడు ఆ రేడియోలు ట్రాన్సిస్టర్లు ఆ ఇంట్లో ఈ ఇంట్లో తెచ్చి పెడుతున్నాడు. వాడికి అనుమానం వచ్చింది. ఇక్కడికి చూసి లేచి ఏమింటే ఎక్కడి నుంచి ఎడుతున్నారు మీరు, ఎక్కడికి, నువ్వెవరు అన్నాడు. అది కాదయా, ఏమిటి ఆ సామాన్లన్నీ ఎక్కడి నుంచి ఎక్కడికి పట్టుకొచ్చావు, ఇటు ఎడుతున్నావు, ఎవరు నువ్వు, ఎక్కడికి అంటే అప్పుడు నువ్వు బ్రహ్మానంద మనిషి కాదు అన్నాడు. అయ్యో అదేంటి, ఫ్యాట్ మన ఆయన ముర్రు అని గోల. నలుగురు బజార్లో చేరారు. ఏమిటంటే బ్రహ్మానంద రెడ్డి తాలూకు వెళ్ళి తనండి నేను. ఇట్లా ఉంటుంది. ఆల్వేస్ ఈజ్ చేజ్డ్ మెంటల్. ఏమి లేదు, థాట్స్ అన్ని ఇన్సేనే. డిస్టర్బ్ అయిన తర్వాత ఇంకే సేనే ఉంది. ఇందా చెప్పినటువంటి సెక్స్ థాట్స్, రొమాంటిక్ థాట్స్ ఓ పక్కన ఉంటూ ఉంటాయి. తర్వాత వైఫ్తో చెప్పేవాడు ఇతను, నేను వివేకానంద ప్రీవియస్ బర్త్లో, అంటే కొంత అందులో థియాసఫీ చదువుకున్నాడు, అందుకని ప్రీవియస్ బర్త్లో నేను వివేకానంద అని చెప్పాడు. అని నువ్వు సిస్టర్ నివేదిత అని చెప్పాడు. అంటే ఆ టైప్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఒక్కొక్క డ్రగ్ తాలూకు ఇన్సెనిటీ ఒక్కోలా ఉంటుంది మైండ్లో. అంటే థాట్స్కి ఎమోషన్స్తో టింజ్ అయి ఉంటాయి, కన్సిస్టెన్సీ ఉండదు.